నాకు వస్తుందంటే దుఃఖం ఎవరు అనిపిస్తుంది కానీ చేసి మనమే అనుకున్నాను. ఆ మీటింగ్ రాత్రి ఆ 3 సెషన్లో వినండి, రాత్రి వాక్యుతున్నారు. కూర్చున్నాను, అందరితో పాటు కూర్చున్నాను. ఆయన ఎలా ఫీల్ అయిపోతున్నానంటే, నా గురించి చెప్పినట్టినా, నా గురించి మాట్లాడుతున్నాడు ఏంటన్నట్టు ఫీల్ అవుతుంది. అంత సూర్య దేవుడి పాప మాట్లాడుతుంది. మీటింగ్ ముగింపు అయింది, అందరూ ఏడుస్తున్నారు. అలా అందరూ ఏడుస్తున్నారు. అందరికంటే గట్టిగా ఏడ్చేది అంటే నేను ఏడుస్తున్నాను. ప్రభువా నన్ను క్షమించిన ఆయనని ఎక్కడ కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే ఆ దైవజనుడు మధ్యలో నడుచుకుంటూ వచ్చాడు. నా తల మీద చీపెట్టి ఇలా మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను కానీ నన్ను విడిచిపెట్టి పారిపోయావు. ఇక మీదట నేను నిన్ను వాడుకోబోతున్నానని ఆ రోజు నా ప్రవచనం చెప్పడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. యాక్చువల్లీ ఆయనకి ఏమో తెలుగు రాదు, నాకేమో మలయాళం రాదు. ఆయన మలయాళంలో ప్రసంగం చెప్తుంటే పక్కన తెలుగులో చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, తెలుగు రానైనటువంటి ఈయనకి నా గురించి అలా తెలిసింది. నిజంగానే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి బ్రతికించుకున్నాడు. కానీ పెద్దదిగా ఏం చేశాను, అడుక్కున్న తింటాను కానీ సేవ చేయని చెప్పి పారిపోయాను. ఇవన్నీ ఎలా తెలిసింది? నేను ఏర్పాటు చేసుకున్నాను కానీ నన్ను విడిచిపెట్టి పారిపోయావు, ఇక మీదట నిన్ను వాడుకోబోతున్నాను. ఈ మాటలన్నీ నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నాను, నా జీవితాన్ని యేసుకి సమర్పించుకున్నాను. ఒకే మాట, ప్రభువా నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు జీవిస్తాను, అవసరమైతే నీ కొరకు మరణిస్తానయ్యా అని నా జీవితాన్ని యేసుకి సమర్పించుకున్నాను. ఆ రాత్రి ఎవరి రూమ్ కాడ వెళ్ళిపోయారండి. నేను మాత్రం నా చోట్లో ఉండిపోయాను, ఏడుస్తున్నాను, మూలుగుచున్నాను, యేసుతో ఏదో చెప్తున్నాను. ఇలా ప్రార్థన చేస్తాను. నన్ను ప్రార్థన చేసి ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయినా నాకు తెలియదు. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే ఎవరో వచ్చి లేపారు, అన్నయ్య నిన్ను ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు అన్నారు. వెళ్ళారు ప్రిన్సిపాల్ రూమ్కి. ప్రిన్సిపాల్ అడిగాడు, బాబు దేవుడు రాత్రి నీతో మాట్లాడాడు. వచ్చిన ఆయన సామాన్యుడు కాదు, కేరళ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రవక్త ఆయన ఒక మాట అన్నాడంటే ఖచ్చితంగా నెరవేరుతుంది, నువ్వు ప్రార్థన చేసుకో, ఖచ్చితంగా దేవుడు నేను వాడుకుంటాడని ఆ ప్రిన్సిపాల్ గారు నాకు చాలా మాటలు చెప్పారు. ఆ రోజు మొదలుకొని వినండి, నేను ఒక పాస్ గారి అబ్బాయిని, నేను కీబోర్డ్ ప్లే చేస్తాను, ప్యాడ్స్ కొడతాను, తబలా కొడతాను, ఏమన్నా సింగింగ్ చేస్తాను, ఆలేను అని అంటారు నన్ను. అలాంటి నేను అన్నీ చేసేవాడు కానీ ఎప్పుడు బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు. అసలైన 2 విషయాలు పక్కన పెట్టి అన్నీ చేస్తూ ఉండేవాడిని. ఆ రోజు మొదలుకొని ఇవన్నీ పక్కన పెట్టాను. 2 పనులు, బైబిల్ చదవడం, ప్రార్థన చేయడం. బైబిల్ చదవడం అంటే వినండి, రోజు చేసినట్టు కాదు. బైబిల్ కాలేజీలో ప్రతి శుక్రవారం శనివారం మాకు సెలవు ఉంటుంది. శుక్రవారం శనివారం సెలవు ఎందుకు చెప్పినంటారా, బయటకు పంపించే వారు యూత్ వారు అందరినీ ట్రాక్స్ ఇచ్చి స్వాప్ చేయాలి. రోడ్లంటే వెళ్తూ ట్రాక్స్ మంచి పెడుతూ ఇలా చేయాలి. రెండోది బట్టలు దుక్కోవడానికి, ఆటలాడుకోవడానికి 2 దినాలు సెలవు ఉండేది. ఆ 2 దినాలు వినండి, అందరినీ బయటికి పంపేవారు కానీ నాకు పర్మిషన్ ఉండేది కాదు, నన్ను పంపేవారు కాదు. కారణం చెప్పండి, నాకున్న ప్రాబ్లంను బట్టి. నేను సరిగా నడిచి ఇలా 7 మీద నడిచి పాలు ఇలా నాకు 7 మీద ఉండేది. ఈ కారణం చేత నన్ను బయటకు పంపేవారు కాదు. ఆ 2 దినాలు అందరూ బయటకు వెళ్ళిపోతే నేను మాత్రం తెల్లవారుజామున 5 గంటలకు లేచేవాడిని. శుభ్రంగా తలస్నానం చేసేసి 6 గంటలకి కూర్చునేవాడండి బైబిల్ ముందు. ఉదయం సాయంత్రం 6 గంటల వరకు. ఆది కాండం పట్టుకున్నానా సాయంత్రానికి అయిపోవాలన్నమాట ఇటు పరిస్థితిలో. అలా చదివేవాడిని. ఇకపోతే ప్రార్థన, రాత్రి 10 గంటలకి రూమ్లో లైట్లు ఆఫ్ చేసి ఎవరి రూమ్లో పడుకోవాలి. 10 దాటిందంటే ఇంక ఏ రూమ్లో లైట్ వెళ్ళకూడదు. అందరూ పడుకున్న తర్వాత నెమ్మదిగా 3 అంతస్తుల మేడ మీదకి వెళ్ళేవాడిని. 10 గంటలకు మోకాళ్ళు వేసేవాడిని అండి. అర్ధరాత్రి 1 గంట 2 గంటల వరకు ప్రార్థన చేయడం ఇదే పిచ్చోళ్ళ చదివేశాను. చదివితే బైబిల్ కాలేజీలో ఎగ్జామ్స్ పెడితే వినండి, 100కి 100 మార్కులే తప్ప 99 ఎప్పుడూ రాలేదు నాకు బైబిల్ కాలేజీలో. 100కి 100 మార్కులు, 50 ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుండగా ఈ బైబిల్ కాలేజీలో టీచర్స్ అందరూ నన్ను చాలా ఇష్టపడేవారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని టీచర్ చాలా ఇష్టపడతారు కదా, వారు అనేవారు దేవుడు నీకు ఏదో జ్ఞానం ఇచ్చాడు. ఒక ప్రశ్న అడిగానంటే చెప్పడానికి చాలా కన్ఫ్యూజ్ అయ్యేవారు. ఈ విధంగా ఇలా చదువుతూ ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా నేను ఉండగా ఏమంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్లో వినండి, ఫైనల్ ఎగ్జామ్స్లో ఒక పోటీ పెట్టారు. ఏంటంటే ఫస్ట్ టైం మనం కాకినాడలో కాలేజీ పెట్టాం కనుక మొట్టమొదటి సంవత్సరం మనం ఎలా ముగిందామంటే ఓ పోటీ పెట్టి ముగిందామని వాళ్ళు పోటీ పెట్టారు. ఏంటి పోటీ అంటే, ఎవరికైతే అన్ని సబ్జెక్టుల్లో 100కి 100 మార్కులు వస్తాయో వారిని కేరళ రాష్ట్రంలో యూనివర్సిటీ ఉంది కాలేజీకి, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మహాసభలు జరుగుతాయి. 2 లక్షల మంది వస్తారండి, అంత పెద్ద సభలు జరుగుతాయి. ఎవరికైతే 100కి 100 మార్కులు అన్ని సబ్జెక్టులో మార్క్స్ వస్తాయి వాడిని కేరళ రాష్ట్రం తీసుకెళ్తాం. అక్కడ జరిగే సభల్లో మిమ్మల్ని వేదిక మీద తీసుకొచ్చి పిలిపి మిమ్మల్ని అక్కడ పరిచయం చేస్తామని చెప్పి పోటీ పెట్టారు. అందరూ చదివారు, నేను చదివాను. ఎగ్జామ్స్ అయిపోయాయి. నోటీస్లో ఏం పెట్టారంటే 100కి 100 మార్కులు అన్ని సబ్జెక్టులో ఫస్ట్ నేమ్ పండు డేవిడ్ రాజ్. అంటే ఎవరు? నేనే. అలా ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. అలాగా ఈ బైబిల్ కాలేజీలో మంచి స్టూడెంట్గా ఉండగా టీచర్స్ అందరూ నాకు చెప్పారు, ఈ స్టడీ అయిపోయినంటే నువ్వు సేవకి వెళ్ళిపోద్దు, ఇంకా బిబ్లికల్ స్టడీ చేస్తే బాగుంటుంది, నీకు దేవుడు ఏదో జ్ఞానం ఇచ్చాడు కనుక అని చెప్పగా మళ్ళీ నేను అక్కడి నుంచి బయలుదేరి మెడ్రాస్ వెళ్ళాను. మెడ్రాస్లో 3 సంవత్సరాలు నా BTH కంప్లీట్ చేశాను, బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ చదివాను. ఇది అయిపోయిన తర్వాత మెడ్రాస్ స్టడీ అయిపోయిన తర్వాత ఇంకా చదవాలని మళ్ళీ కేరళకి వెళ్ళాను.
కేరళలో మాస్టర్ డిగ్రీ చేశాను. ఏమంటే మాస్టర్ డిగ్రీ అంటే ఎంటీ చేశాను, తర్వాత ఎండీ చేశాను, ఎంటీ చేశాను, ఉన్నతమైన చదువులకు వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత వినండి, నేను అనుకున్నా ఇంత ఉన్నతమైన చదువులు చదువుకొని బైబిల్లో ఇన్ని విషయాలు సంపాదించుకొని ఇప్పుడు వ్యాండ్ర అనే ఊరేవి సేవ చేయాలా? నేను ఏం ఆలోచన వచ్చింది నాకు? వ్యాండ్ర అనే ఊరెళ్ళి సేవ చేయాలా పల్లెటూరులో అని ఆలోచన కలిగి నేను ఇంకో విషయం, ఏ కాలేజీకి వెళ్ళినా నాకు డ్యూటీస్ ఉంటాయి, భయంకరమైన డ్యూటీస్ ఉంటాయి. బైబిల్ కాలేజ్ చదువుకున్న అర్థమవుతుంది. ఏమన్నా ఈజీ డ్యూటీ ఏదైనా ఉన్నదంటే లైబ్రరీ డ్యూటీ అనమాట. ప్రతి కాలేజ్కి లైబ్రరీ, పెద్ద లైబ్రరీ ఉంటుంది. నాకు ఉన్న ప్రాబ్లమ్ని బట్టి, నా ప్రాబ్లం మీకు తెలుసు కదా, వాళ్ళు ఇలాగ ఉండేవాడిని, ఇలా నడిచేవాడిని, కారణం చేత ఈజీ డ్యూటీ. నాకు ఏ కాలేజీకి వెళ్ళిన డ్యూటీ ఎక్కడ ఉండేది అంటే లైబ్రరీలో ఉండేది. లైబ్రరీలో ఏముంటాయి? బుక్స్ ఉంటాయి. బుక్స్ చదివేసేవాడిని, చాలా విశ్వాసం. అందుకే నేను హిస్టరీ చెప్తాను. చాలామంది నన్ను ఎందుకు ఇష్టపడతారంటే హిస్టరీ బాగా చెప్తాను అన్న ఉద్దేశంతో బైబిల్ కాలేజ్లో. సరే అనుకున్నా, ఇన్ని విషయాలు సంపాదించుకున్నాం కనుక బైబిల్ కాలేజ్లో స్టూడెంట్స్కి టీచ్ చేయాలని కేరళలో ఒక బైబిల్ కాలేజ్లో జాయిన్ అయిపోయాను టీచ్ చేయడం కోసం. అప్పుడు మా నాన్నగారు అన్నారు, ఒరే నాయన, నువ్వు ఇంత చదువులు చదివి ఎక్కడో టీచింగ్ చేయడానికి కాదు, ఇక్కడ సంఘాలు ఉన్నాయి మనకి, సుమారు 400 మంది సంఘం, 2-3 బ్రాంచ్ సంఘాలు ఉన్నాయి, ఇవన్నీ నువ్వు చూడాలనే ఉద్దేశంతో చెప్పినప్పుడు నువ్వు వచ్చేయి, పెళ్లి చేసి సేవలో పెట్టేస్తాను నిన్ను, వచ్చేయన్నారు. వచ్చేసానండో, పెళ్లి చేసి సేవలో పెడదామని చూశారు కానీ ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలా. 1-2 కాదు, 18 సంబంధాలు తిరిగానమ్మా, లెక్కెట్టుకున్నాను. ఎన్ని 18 సంబంధాలు. పెళ్లి చూపులకి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే, కొంచెం మీకు చెప్తే బాగుంటుంది. పెళ్లి చూపులకి వెళ్ళిన తర్వాత ఏమండి, ముందు వెళ్ళగానే సీటు హాటు పెట్టేవారు, పెడతారు కదా అమ్మ, పెడతారా? మీరు మొఖాలు ఎలా ఉన్నాయంటే పెళ్లి చూపులు అంటే బాబు అన్నట్టు పెట్టారమ్మా మొఖాలు. పెళ్లి చూపులు సీటు హాటు పెడతారు కదా, పెట్టిన తర్వాత నన్ను నడవమనేవారు. ఎందుకంటే నేను కుర్చీలో కూర్చుంటే అబ్బాయి బాగానే ఉన్నాడు అనుకుంటారు, అందుచేత నన్ను నడవమనేవారు. ఎలా నడిచేవాడంటే ఏళ్ళ మీద నడిచేవాడు. నా కాళ్ళలో 25 years వరకు ఏళ్ళ మీద నడిచాను, జోడు లేకుండా. సరే, అయితే పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసేటప్పుడు, అమ్మ పెళ్లి చూపులకి నేను ఒక్కనే వెళ్తాను, ఎవరైనా తీసుకెళ్తాను, ఎవరో ఫ్రెండ్, మీరు రాజుగారు లాంటి ఫ్రెండ్ తీసుకెళ్తాను కదా. సరే, విషయం ఏంటంటే మా ఫ్రెండ్ అడిగేవాడు, ఏమండి మరి అబ్బాయి ఓకేనా అని అడిగేవాడు. అడిగితే వాళ్ళు అనేవారండి, ఉత్తరం రాస్తావారండి అనేవారు. ఏ సంబంధంకి వెళ్ళినా చివరిలో ఇదే సమాధానం. ఏ సమాధానం? ఉత్తరం రాస్తావాలండి అన్నప్పటికీ నేను అనుకునేవాడని మనసులోని, నీ మొహం రాస్తావాలి అనుకున్నాడు, ఎందుకు చెప్తుంది ఈ మాట అన్నారంటే అర్థం ఏంటంటే ఈ సంబంధం అయిపోయిందమ్మా. అలా 1-2 కాదు, ఎన్ని సంబంధాలు? 18 సంబంధాల్లో ఇదే పరిస్థితి. ఏ అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. చివరి సంబంధం కూడా చెప్పేసి మన వాక్యానికి వెళ్ళిపోదాం. మీకు మేబీ ఆ ఊరు తెలిసి ఉండొచ్చు అండి, రామచంద్రపురం మండపేట దగ్గరలో టేకి అని ఒక ఊరు ఉంటుంది. టేకి విన్నారు ఈ పేరు? ఊరి పేరు ఎంత బాగుందో చూడండి, టేకి అంట. టేకి. ఆ ఊళ్ళో ఒక పాస్టర్ గారు ఉన్నారట. ఆ పాస్టర్ గారికి ఒకే ఒక అమ్మాయి ఉందట. బైబిల్ ట్రైనింగ్ చేసిన అబ్బాయి ఎవరన్నా ఉంటే పెళ్లి చేద్దామని చూస్తున్నారట పాస్టర్ గారు. ఆ సంగతి మా నాన్నగారు తెలిసింది. మా నాన్నగారు ఉన్నారు, ఒరే పలానా చోట పాస్టర్ గారు అమ్మాయి ఉందంట, వెళ్ళి చూసిరండి, ఒకవేళ వాళ్ళు ఓకే అయితే కనుక తర్వాత మనం వెళ్ళి మాట్లాడతామని చెప్పి నన్ను నా ఫ్రెండ్ని పంపించారమ్మా. ఇది చివరి సంబంధం. ఎన్నో సంబంధం ఇది? బాగానే ఫాలో అవుతున్నారు, నాకు అర్థమైంది ఏంటంటే. సరే వెళ్ళాం, 19వ సంబంధం. వచ్చాను, చర్చ్ ఉంది, చర్చిలో కుర్చీలు వేశారు, నేను నా ఫ్రెండ్ వెళ్ళాం, కూర్చున్నాం. నేను కూర్చున్నాను కానీ ఎలా కూర్చున్నానంటే అమ్మాయిలో కూర్చున్నా, తల కింద పెట్టుకుని, ప్రభు నాయన 18 సంబంధాలు అయిపోయి ఇది ఏమవుతుంది ఏంటో ప్రభు, చాలా టెన్షన్గా కూర్చున్నాను. మా ఫ్రెండ్ అంటాడు, ఒరే అమ్మాయి కూర్చున్నట్టురా, తలపైకి కూర్చోన్నాడు. సరే చెప్పి ధైర్యం చేసి కూర్చున్నానండి. ఈ లోపల ఎవరో 4 పెద్దలు వచ్చారు, అమ్మాయిని తీసుకొచ్చారు. ఈ సీటు హాటు పెట్టడం నాకు అలవాటు అయిపోయింది అనుకోండి. సరే, అమ్మాయి ఇచ్చిన తర్వాత కథంగా అయిపోయింది, ఎప్పుడు వెళ్ళిపోతామో బయటకు చూస్తాను నేను, చాలా టెన్షన్గా. అయితే ఇంకా బయటకు వచ్చేద్దామనే లోపల అక్కడికి ఎవరో 4 పెద్దలు వచ్చారండి. ఆ పెద్దల్లో ఒకడు తొంట్రోడు ఉన్నట్టున్నాడు. వాడు తిన్నంగా ఉండకుండా ఏమన్నాడంటే, అమ్మాయిని చూడడానికి వచ్చిన వాళ్ళు అమ్మాయితో మాట్లాడకుండా వెళ్ళిపోతారు మీరు, అమ్మాయితో ఏదో ఒకటి మాట్లాడాలి అన్నారు. ఎవరిని? నన్ను. నేను అసలే టెన్షన్గా పైకి ఎప్పుడు వెళ్ళిపోతాను, నేను చూస్తున్నాను. అమ్మాయితో మాట్లాడతా లేదని కూర్చున్నాడు. పక్కన అన్న, ఒరే తప్పరు అలా అనకూడదంటే ఆ పెద్ద మనిషి ఊరు కూడా మాట్లాడుతుంది. అంటే కొంచెం విదేశం ఉన్నాడులేండి, పల్లెటూరు ఎలా ఉంటారు అనుకుంటా, ఎంత చెప్పినా అంటలేదు. నేను అన్నాను నా ఫ్రెండ్ తోటి, ఒరే ఈ మాట్లాడాలి కదా ఏంట్రా బాబు వెళ్ళిపోతామంటే, వీడంటాడు, అన్నయ్య తప్పిలా కనపట్లేదురా, ఏదో అడిగి పర్లేదు అన్నాడు. సరే చెప్పి ధైర్యం చేసి అన్నానండి అమ్మాయిని, ఏం చదువుకున్నావు అమ్మ అన్నాను. అంత తప్పే అన్నాను. ఇప్పుడు పెళ్లి చూపులో ఏం చదువుకున్నామని అడగడం తప్ప. ఇలా అనగానే అమ్మాయి ఏందండి పెద్ద కళ్ళు చేసి, ఏం చదువుకోలేదు. మీకు నవ్వు కింద ఉంది, నా గుండె జారిపోయింది అక్కడ. ఇప్పుడు చాలా మంది పెళ్లి చూపులకు వెళ్ళి ఉంటారు, ఇలాంటి పరిస్థితి ఎవరైనా ఎదురుచుంటుందా?
ఎంత సీరియస్గా ఉందంటే నేను నిజంగా చెప్పలేనండి. పెద్ద గొడవ చేసి అంటే ఇలాంటి ఉండగా తెస్తానన్నట్టుగా కోపం వచ్చినట్టు ఉంది. ఇంకా దోణగా ముఖం మీద ఉంది. ఎంత సిగ్గుపడిపోయినంటే జీవితంలో మళ్ళా పెళ్లి చూపులు జరగదు అనుకున్నాను. నాకంటే ఎక్కువ సిగ్గుపడిపోయిన ఫ్రెండ్ వీడంటాడు బయటకు వచ్చాక అన్నయ్య దీన్ని చేసుకున్న వాడిని సెంటర్ ఒక జాబ్ చూస్తాడు. నిజంగా బాబు బైబిల్లో మాట వస్తే భార్య దొరికిన వారికి మేలు దొరికిన ఉంది, ఇప్పుడు చూస్తే మేకలాగా ఉందని ఆయన చేసుకుంటే జీవితం అంతం గుచ్చుకుంటానే ఉంటుంది. నడిచిపోతాం పరుగు. ఇంటికి రాగానే మా నాన్నగారు అన్నారు, ఏమైందని అన్నారు. ఏమవడం బాబు మీ సంబంధాలకు నమస్కారం. కాకినాడ రోడ్డు మీద రిక్షా దొక్కే నన్ను దేవుడు తీసుకొచ్చి ఉన్నతమైన చదువులు చదవడానికి దేవుడు కృప చూపించాడు కదా. ఒకవేళ దేవుడు నాకు పెళ్లి చెయ్యాలనుకుంటే అమ్మాయి నన్ను చూడడానికి రావాలి తప్ప ఇంక నేను అమ్మాయిని చూడడానికి వెళ్ళాను. బాగుంది కదా ఈసారి. ఇలాగన్నా 3 నెలలు గడవలేదండి. 2 భార్యాభర్తలు మా ఇంటికి వచ్చారు. వాళ్ళే ఇప్పుడు మా అత్తమామలు. ఇలా మా ఊళ్ళు అనుకున్నారు ఇంక ఈ అబ్బాయికి పెళ్ళి అవదో, ఏ గుంట అమ్మాయో గుడ్డు అమ్మాయి దొరికితే చేసేద్దాం అన్న స్థితికి వచ్చారు. ఒక మాట చెప్తాను వినండి, పెళ్ళి అవ్వడం ఆలస్యం అవుతుందంటే కంగారు పడకండి. పెళ్ళి అవ్వడం ఆలస్యం అవుతుందంటే కంగారు పడకండి. దాని వెనకాల దేవుడు మేలేదో దాచాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. పెళ్ళే కాదనుకున్నారు కదా, ఎలాంటి భార్యని ఇచ్చాడు చెప్పమంటారా? నా భార్య కంటే అందగత్తి ప్రపంచంలో ఎవరు లేరు, అంత అందమైన భార్య దేవుడు నాకు ఇచ్చాడు. అలాగైపోయామ్మా, అలాగనే ఏదో ఊహించుకోకుండా నా భార్య నాకే అందం, ఎవరికి అందం నాకెందుకు, చాలా అందమైన చక్కని సుందరమైన భార్యని ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళకూడదండి, ఇంట్లో ఏసీ కూర్చుంటే నా భార్య పెంచేస్తున్నాను. నెలకు 1,50,000 రూపాయలు జీతకత్తామే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ పనిచేస్తుంది. ఇటు ఆవిడ జీతం చెప్తే అలాగైపోయాడు, నా జీతం చెప్తే ముందు ఆడిపోతాను మీరు. అదేందా ఎందుకు పనికిరాని వాడిగా రోడ్డు మీద రిక్షా దొక్కునే నన్ను ఈరోజు గొప్ప గొప్ప వారి మధ్యలో నేను నిలబడ్డాను. అడిగారు మీ రాజు గారికి అన్నీ తెలుసు, నేను చెప్పిన ప్రసంగాలన్నీ కూడా ఆయన తెలుసు. మహా పండితుల మధ్యలో నిలబడితే దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడుతుంటారు. అలాగే దేవుడు నన్ను తీసుకొచ్చాడు. భార్య అంత మాత్రం కాదు, చక్కని అందమైన భార్య కాదంటే 2 కొడుకులు కూడా తీసాడు. ఇప్పుడు నాకు 2 కొడుకులు, ఒక భార్య. దేవునికి మహిమ కలుగునుగా. ఓకే, కొడుకుల్లో పెద్ద కొడుకు అమెరికా దేశంలో, విన్నారా? చిన్నపిల్లలు కాదు నాకు పెద్దలు. పెద్ద కొడుకు ఆల్రెడీ స్టడీస్ అయిపోయి అమెరికా దేశంలో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మొన్న వచ్చేసాడు వాడు. మళ్ళీ రేపు నైట్కి బయలుదేరి ఇండియాలోనే జాబ్ చూసుకున్నాడు. బెంగళూరులో జాబ్కి రేపు నైట్ బయలుదేరి వెళ్తున్నాడు. రెండో వాడు ఉన్నాడు, వాడు కూడా గూగుల్లో జాబ్ వచ్చింది. వాడు కూడా గూగుల్లో జాబ్ చేస్తున్నాడు. ఇలాగ 2 కుమారులు కూడా జాబ్ చేస్తున్నారు. నేనైతే ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, ఏమంటే ఈ నా డేట్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఏ ఒక్క రాత్రికి కూడా ఖాళీ లేదు. ప్రతిరోజు రేపు ఎక్కడికో 7 రాత్రులకు ఎక్కడికి వెళ్ళిపోతాం రేపు నైట్ మహాసభలో మాట్లాడుతూ. ఇంకోటి, ఎక్కడో బైబిల్ కాలేజీలో పనిచేయడం ఏంటి, మనమే సొంతంగా బైబిల్ కాలేజీ పెట్టాలని 2005లో బైబిల్ కాలేజీ ప్రారంభించాను అమలాపురంలో. ఎంతోమంది సేవకులు మా దగ్గర నేర్చుకున్నారు, వాక్యం నేర్చుకున్నారు. అనేక మంది సేవకులను తయారు చేశాం, అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉన్నారు. ఇలాగా దేవుడు తన కేవలం ఎందుకు పనికిరానటువంటి నన్ను దేవుడు తన ఉచితమైన కృప చేత బ్రతికించుకున్నాడు, రక్షించుకున్నాడు, సేవలు పెట్టుకున్నాడు. ఇలా ఉంటూ ఉండగా అమ్మ నేను చెప్పేసి నేను వాక్యంలో వెళ్ళిపోతాను. ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయింది నాకు. మీకు విషయం తెలుసా? నా కాల్ ఒకటి పోలియో కాల్. ఇది ఓన్లీ 20% పనిచేస్తుంది ఈ కాల్. నేను టీచింగ్ చేసినా, ప్రసంగాలు చెప్పినా, గంటలు నిలబడినా ఈ కాల్ మీదే నిలబడాలి, బలవంతం దీని మీదే. అలాంటిది రాంగ్ రూట్లో ఆటో వచ్చి ఏ కాల్ అయితే బాగుందో ఆ కాల్ గుద్దేస్తే రోడ్డు పక్కన పడిపోయినాను. మోకాలు పైన తొడ ఉంటుంది కదా, తొడలో మెయిన్ బోన్ ఉంటుంది, రెటిల్లా అంటారు దాన్ని, సారీ మెయిన్ బోన్ ఉంటుంది. ఫ్యాంట్ చిరిగిపోయింది, ఆ బోన్ విరిగిపోయి ఫ్యాంట్లోంచి బయటకు వస్తుంది. మోకాల కింద 2 బోన్స్ ఉంటాయి, 2 బోన్స్ 7 ముక్కల కింద విరిగిపోయాయి. మోకాలు చెప్ప 2గా విరిగిపోయింది. సరే, ఇవన్నీ వివరాలు చెప్పడానికి మన టైం లేదు, కానీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్లారు. అమలాపురం తీసుకొస్తే ఇంకా ఆ సంఘటన ఏంటంటే, రోడ్డు పక్కన పడిపోయినా అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. బోన్స్ బయటకు వచ్చేసేమో బ్లడ్ అంతా లాస్ అయిపోయాను, ఎవరు ముందుకు రావట్లేదు. కానీ దేవుడు చేసిన మేలు ఏంటో చెప్పమంటారా? నేను అప్పటికే టీవీలో ప్రసంగం చేశాను, 1 సంవత్సరం కాలం టీవీలో. నా వర్తమానాలు ఎవరు వినేవాళ్ళు అంటే స్టూడెంట్స్ వింటూ ఉంటారు, ఎందుకంటే ఎక్కువ హిస్టరీ చెప్తానన్న ఉద్దేశంతో. ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ వింటున్నటువంటి 3 ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంత ముందు రోజే నాకు ఫోన్ చేశారు. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పిన ప్రసంగం వినండి, చంచలం అయిపోయిందండి. అది అర్మగెద్దోన్ అనే యుద్ధం జరగబోతుంది. ప్రపంచానికి చివరి యుద్ధం అదే. యేసు ప్రభు వారికి సాతానికి స్వయంగా ఎదురుగా నిలబడి యుద్ధం చేయబోతున్నారు, అర్మగెద్దోన్ అనే యుద్ధం. ఆ అర్మగెద్దోన్ అనే ప్రాంతం ఎక్కడుందో ఆ ప్రాంతాన్ని చూపిస్తూ
ఇదే అర్మగెద్దోన్ అనే ప్రాంతం. ఈ ప్రాంతంలోనే ప్రపంచానికి చిట్ట చివరి యుద్ధం జరగబోతుంది, దేవునికి సాతానికి అని చెప్పి ఆ ప్రాంతాలు చూపిస్తూ చెప్పిన ప్రసంగం అయినటువంటి స్టూడెంట్స్ ఫోన్ చేశారు, అన్న మీరు చెప్పినటువంటి మెసేజ్ చాలా బాగుంది, వీలైతే మాకు ఆ కాపీస్ కావాలని చెప్పి ఫోన్ చేసిన ఆ ముగ్గురు దారి గుండా ఏదో పని మీద వెళ్తూ ఉన్నారు. యాక్సిడెంట్ జరిగిన దారి గుండా ఏంటి జనం ఉన్నారని చెప్పి బండి పక్కన పెట్టి వచ్చి చూస్తే ఎవరున్నారు అక్కడ? నన్ను చూసిన ఈ రోజు నేను బతుకున్నానంటే కారణం ముగ్గురేనండి. వాళ్ళ ముగ్గురు అయ్యో బాబా అన్నాను చెప్పి నన్ను అంబులెన్స్ ఫోన్ చేస్తే లేట్ అయిపోతుందని గబగబా ఒక ఆటోలో వేసుకుని అమలాపురం తీసుకొస్తే అమలాపురంలో డాక్టర్స్ అన్నారట ఈయన బ్లడ్ అంతా లాస్ అయిపోయారు, లోపల వెళ్ళిపోవడం వేరు, కట్ అయిపోయి బోన్లు బయటకు వచ్చాడని బట్టి మొత్తం బ్లడ్ అంతా బయటకు పోయింది, ఇక్కడ ఎవ్వరు ఏం చేయలేరు, మీరు అర్జెంట్గా కాకినాడ తీసుకెళ్ళండి, తీసుకెళ్లే లోపల నేను చనిపోవచ్చు అని వాళ్ళు చెప్పినప్పుడు నన్ను చాలా ఫాస్ట్ మేఘాల మీద కాకినాడ తీసుకెళ్తే కాకినాడలో సాయి సుల్తాన్ హాస్పిటల్ ఉంటుంది, దాంట్లో జాయిన్ చేశారు, ఆపరేషన్ జరిగినాయి, అన్నీ జరిగినాయి. నన్ను ఆపరేషన్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ నుండి నన్ను డిశ్చార్జ్ చేసేటప్పుడు నా డాక్టర్ చెప్పాడు ఒక మాట, బాబు మీకున్న 2 కాళ్ళలో ఒక కాలు పోలియో 20% కాలు పనిచేస్తుంది, రెండో కాలు పరిస్థితి ఏంటంటే 7 చోట్ల విరిగిపోయింది, మోకాల పైన ఒక రాడ్ వేసాం, మోకాల కింద 2 రాడ్లు వేసి ఇరిగిపోయిన ఎముకలన్నీ జాగ్రత్తగా జాయింట్ చేసి కట్టాం, మోకాలు చెప్పి 2గా విరిగిపోతే జాయింట్ చేసి వైర్తో కట్టాం. మీరు మళ్ళీ నడాలంటే చాలా సంవత్సరాలు పెట్టేస్తుంది. కొన్ని వేరే కాలు బాగుందంటే అది బాగోలేదు, ఈ కాలు చూస్తేనేమో ఇలాగైపోయింది, మీరు మళ్ళీ నడాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది, అంతవరకు మీరు వీల్ చైర్లో ఉండాలి, ఒకవేళ నడవలసి వస్తే కర్ర పట్టుకుని నడాలని జాగ్రత్తలు చెప్పి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత వినండి, మ్యాక్సిమం కోనసీమ ప్రాంతంలో నేను తిరగని సంఘాలు లేవు, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. ఓకే, నేను తిరగని ప్రాంతం ఈ ఏరియాలో చాలా సభల్లో మాట్లాడాను, మల్కిపురం ఏరియాలో. ఏమండి అయితే కొన్ని వేల మంది విశ్వాసులు, 100ల మంది సేవకులు కన్నీళ్లు గచ్చి ప్రార్థన చేశారు, నాయన ఆ సేవకుడు మళ్ళా యథావిధిగా తిరగాలి ప్రభువా, నువ్వే కార్యం చేయాలని ప్రార్థన చేశారు. డాక్టర్స్ అయితే సంవత్సరాల పాటు ఇంట్లో ఉండాలన్నారు, కానీ సంవత్సరం తిరగకుండానే వీల్ చైర్ లేదు, కర్ర లేదు, నాకు నేనే నడుచుకుంటూ వచ్చి మళ్ళీ 2-3 గంటలు నిలబడి వాకింగ్ చెప్పే శక్తి దేవుడు నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు వినండి, శ్రీకాకుళం దగ్గర నుండి హైదరాబాద్ వరకు నాకు డ్రైవర్ ఉన్నాడు, నేనే డ్రైవ్ చేస్తా ఎంత దూరం అయినా. ఒక ఆయన మా అన్న ఒక ఆయన కూర్చొని ఉంటాడు పక్కనే. అర్థమైంది, ఇలాగ దేవుని యొక్క పరిచర్యలో విరామం లేకుండా ప్రతిరోజు వాడబడి ఇవన్నీ ఎందుకు చెప్పినా నన్ను చూసి జాలిపడతారని కాదు, ఖచ్చితంగా మీరు ఎవరి గురించి ప్రార్థించినా ప్రార్థన చేయకపోయినా నా గురించి ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. చేస్తారా? ప్రతిరోజు గుర్తు చేసుకోండి, ఏమంటే నాయన అమలాపురం చూసిన దేవుడు ఫాస్ట్ కానీ మీరే బలపరిచిన మాట అంటే సరిపోదు. పేరు మర్చిపోతే ఒకే ఒక సింబల్ అమలాపురం చూసిన గంట ఫాస్ట్ కానీ గుర్తు చేస్తే సరిపోదు. హల్లెలూయా. ఇక వాక్యంలోకి వెళ్దాం, జాగ్రత్తగా వెళ్దాం. వినండి, ఇప్పటికే చాలా సమయం, అందుకే సాక్ష్యం అంతా నిజం. ఈ సాక్ష్యం అంతా ఏమో కంప్లీట్ చేస్తే వాక్యాల టైం ఉండేదా? ఉండదు కదా. అందుకే 2 భాగాలుగా మనం నేర్చుకున్నాం. ఈరోజు ఉదయకాలము చాలా శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నాం కదా. యేసయ్య శిలువ మరణం పొందిన తర్వాత సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఆయన ఈరోజు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఏం చేస్తారన్న విషయాన్ని ఈరోజు మధ్యాహ్నం నేర్చుకున్నాం కదా. ఈ రాత్రి పునరుద్ధానం. ఉదయం లేవగానే మనకి ఏం చెప్పండి, రేపు ఉదయం పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు వారు పునరుద్ధానం గురించినటువంటి విషయంలో ఎన్నో విషయాలు లోపల చాలా మాట్లాడవచ్చు, కానీ ఒక పక్కన సంగమనకు అట్ ద సేమ్ టైం ఈ విషయాన్ని గురించి కూడా మిక్స్ చేసి నేను చెప్తాను వాక్యాన్ని. యేసుక్రీస్తు వారు వినండి, విన్నారు అందరూ? హలో అమ్మయ్య, నేను గుర్తున్నానమ్మా, మర్చిపోలేదు, గట్టిగా పలకరించాలి. హలో. ఎందుకంటే మ్యాక్సిమం చాలా షార్ట్ మెసేజ్ చెప్తాను, ఎందుకు మళ్ళీ వెళ్ళాలి, పొద్దున్న వెళ్ళాలి కదా. మీ అందరు కూడా రేపు ఉదయం ఉంటుందా మీకు? తెల్లవారుజామున మాకు తెల్లవారుజాము, ప్రతి ఇష్ట రోజున తెల్లవారుజామున 4 గంటలు ఉంటుంది మాకు ఆరాధన. సరే, యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినప్పుడు ఆయన తరచుగా ఒక ఇంటికి వెళ్ళేవారు, అస్తమానం ఒక ఇంటికి వెళ్ళేవారు. ఆ ఇల్లు ఎక్కడుంది అంటే, ఏ ఊళ్ళో ఉంది అంటే, బేతనియ అనే గ్రామంలో ఆ ఇల్లు ఉంది. బేతనియ అనండి అందరూ. ఓకే, బేతనియ అనే గ్రామంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటికి యేసుక్రీస్తు వారు అస్మానం వెళ్ళారు, కూర్చునేవారు ఆ ఇంట్లో. అయితే ప్రాబ్లం ఏంటంటే, ఆ ఇంటిలో 2 ఆడవారు, ఒక మగాయన ఉండేవారు. ఈ పాటకు మీరు చెప్పేయాలి, మార్తమ్మ, మరియమ్మ, లాజరు. ఓకే, అయితే యేసుక్రీస్తు వారు ఈ ఊరు వచ్చారు అంటే, ఏ ఊరు? బేతనియ గ్రామానికి వచ్చారంటే ఇంట్లోనే ఉండేవారు తప్ప ఇంకెవరింటికి వెళ్ళేవారు కాదు. ఎందుకు వెళ్ళేవారు కాదన్న సంగతిని మీకు చెప్తాను తర్వాత. ఓకే, అయితే ఇంట్లో 2 ఆడవాళ్ళు, ఒక మగాయన ఉన్నారు కదా. సాధారణంగా మనలో మనం మాట్లాడి, ఆడవారు ఉన్న ఇంటికి ఒక మగవాడు వస్తూ మనం వెళ్ళి కూర్చుంటున్నాడు అనుకోండి, చెప్పండి, ఏదో చిన్న చెడ్డ పెప్పున వస్తుందా లేదా?
వస్తుంది. కానీ విషయం చెప్పుకుంటారు, ఆ కాలంలో ఇలాంటి చెడ్డ అభిప్రాయాలు లేవు. కానీ ఈ కాలంలో సోషల్ మీడియా చూస్తే మాకు అర్థమవుతుంది, యేసు ప్రభు వారి మీద, క్రైస్తవుల మీద బురద చల్లడానికి కొంతమంది బయలుదేరారు. అలాంటి వారిలో ఒక దుష్ట దుర్మార్గుడు ఒకడు ఉన్నాడు. వాడి పేరే కరుణాకర దుర్గుణ. విన్నారు ఎప్పుడన్నా? సుగుణ కాదండి, పొరపాటు పెట్టి ఉండదు వాళ్ళ అమ్మ పేరు. అది కరుణాకర దుర్గుణ అనబడి వాడు బుక్ రాశాడండి. ఆ బుక్లో చాలా విషయాలు, ఆదికాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఏమైతే తప్పులు ఉన్నాయో అవన్నీ లైన్ పెట్టి రాసుకుంటూ వచ్చి ఇదే విషయం దగ్గరికి వచ్చి ఏమి రాశాడో చెప్పినా, యేసుక్రీస్తు వారు ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉండేవాడు కనుక ఇంట్లో ఉన్నటువంటి ఆడవారికి ఈయనకి ఏదో సంబంధం ఉందన్నట్టుగా రాసుకుంటూ వచ్చాడు ఈ దుర్మార్గుడు. అయితే వినండి, ఒక మాట మీకు క్లారిటీ ఇవ్వడం కోసం చెప్తున్నా, అలాంటి సంబంధాలు ఉండే అవకాశం ఏమాత్రమను లేదు. ఎందుకు లేదో చెప్పంటారా? ఎందుకు లేదంటే యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా ఎప్పుడు ఒక్కడు వెళ్ళేవాడు కాదు. మైండ్లో పెట్టుకోవాలి, ఒక్కడు ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. ఖచ్చితంగా ఎవరు ఉండేవారు కూడా చెప్పండి, ఎవరు ఉండేవారు? శిష్యులు ఉండేవారు. ఎంతమంది శిష్యులు? అమ్మయ్య, శిష్యులు ఎంతమంది అండి? చాలా చక్కగా చెప్పారు. ఇశ్రాయేలు గోత్రాలన్నీ, ఆ పల్ల పట్టణం కుమారులన్నీ, ఏ సౌండ్ తగ్గిందే గడికి చెప్పండి. చెప్పండి, యేసు శిష్యులు ఎంతమంది? ఇశ్రాయేలు గోత్రాలండి, పల్ల పట్టణం కుమారులండి. 5 రొట్టెలు 2 చేపలు తిన్న తర్వాత ఎన్ని గమనించారు? మీకు వందనాలమ్మా, మీకు మీరు సపడ కూడా వేసుకోండి కట్టుగా. ఎంత చక్కగా చెప్పారంటే, కొన్ని సంఘాలకు వెళ్ళి అడుగుతుంటే కనీసం ఈ లెక్కలు కూడా చెప్పలేకపోతారు చాలా మందికి డోక్రా లెక్కలు తప్ప బైబిల్ లెక్కలు రావట్లేదు. అందుకే ఆ లెక్కలు కాదు, మనకి ఈ లెక్కలు కూడా రావాలి. సరే, యేసుక్రీస్తు వారి శిష్యులు ఎంతమంది? 12 మంది శిష్యులతోనే వెళ్ళేవాడు తప్ప ఒంటరిగా ఎప్పుడు. ఆధారం చెప్పంటారు ఏంటో? మీరు 4 సువార్తలు చదవండి. 4 సువార్తలు చదివితే ఏముంటుందో చెప్పినా, ఒకవేళ ఆయన ఒంటరిగా వెళ్ళుంటే ఏమని ఉండాలి? అంతటా ఆయన ప్రయాణమై పోచుండగానే ఉండాలి. కానీ అలా ఉండదు. ఏముంటుంది? అంతటా వారు ప్రయాణమై పోచుండగానే ఉంటుంది. చదివిస్తాను మీకు బైబిల్లో. వారు అంటే ఒకడా? చెప్పండి, వారు చాలా మంది. వెరీ గుడ్. యేసు ప్రభు వారు ఎప్పుడు వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది ఉండేవారు కూడా? 12 శిష్యులతోనే వెళ్ళేవాడు తప్ప ఒంటరిగా ఎప్పుడు. ఇంకో మాట చెప్పంటారా? ఆయన ఎక్కడికైనా వెళ్ళాడు అంటే 12 మంది శిష్యులే కాదు, ఆ ఊరోళ్ళందరూ ఏం చేసేవారు? ఆయన ఉన్న చోటికి వచ్చేసేవారు. ఎందుకంటే ప్రతి ఊళ్ళో ఈయన గురించి ఏం చెప్పుకున్నారు? ఎవరో నజరేయుడైన యేసు అంట అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, స్వస్థకార్యాలు చేస్తున్నాడు అని ప్రతి ఊళ్ళో ఈయన గురించి చెప్పుకుంటున్నప్పుడు, అలాంటి సందర్భంలో ఏ ఊరన్నా వెళ్ళాడని తెలిస్తే ఆ ఊరోళ్ళు ఏం చేసేవారు? ఆయన ఉన్న చోటికి వచ్చేస్తారు. అంటే శిష్యులే కాకుండా ఊరు వాడు కూడా ఆయనతో పాటు ఇంతమంది ఉన్నప్పుడు తప్పులు జరిగే అవకాశం ఉందా? చెప్పండి. లేదు. మరి ఈ దుర్మార్గుడికి అర్థం కాకపోతే ఎలా రాసుకొచ్చాడు. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఈ ఊరు వెళ్ళినా 12 మంది శిష్యులతోనే వెళ్ళేవారు, ఒంటరిగా ఎప్పుడు వెళ్ళేవారు కాదు. అయితే ఇప్పుడు ఇంట్లో 2 ఆడవారు మగాయన ఉన్నారని చెప్పుకున్నా కదా. ఇదంతా ఎక్కడ దారి తీస్తుందంటే పునరుద్ధానం గురించి చెప్పడం కోసం ఈ విషయాలు మాట్లాడుతున్నా. ఓకేనా? ఇంట్లో 2 ఆడ మగాయన పక్కన పెడదాం కదా చెప్పు. ఎవరైనా లాజరుని పక్కన పెడదాం. 2 ఆడవాళ్ళు ఉన్నారు కదా. ఎవరు 2 ఆడవాళ్ళు? మార్తా మరియములు ఉన్నారు కదా. ఇప్పుడు వినండి, మార్తామని మరియముని పట్టుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మీ ముందు వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగారు అనుకోండి, మీరు ఓటు ఎవరికి వేస్తారు? మరియమ్మ గొప్పదా, మార్తమ్మ గొప్పదా అంటే మరియమ్మే గొప్పదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. కాదండి మార్తమ్మే గొప్పదా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అయ్యి బాబు, మా ధర్మంలో వీళ్ళు అటు ఎత్తట్లేదు, ఇటు ఎత్తట్లేదు. అంటే వీళ్ళు ఏంటంటే వీడు ఏమంటాడు అని చెప్తాను. ఇంకో మరియమ్మ గొప్పదా, మార్తమ్మ గొప్పదా అంటే మ్యాక్సిమం క్రైస్తవ సమాజం అందరూ మరియమ్మ చాలా గొప్పదని. ఎందుకు? యేసుక్రీస్తు వారు వచ్చి ఇంట్లో కూర్చొని వాక్యం చెప్తుంటే పాదాల దగ్గర కూర్చొని వాక్యం అన్నది. ఈయనేమో వాక్యం నేను చెప్తుంటే ఆవిడ వాక్యం అంటే ఈవిడేం చెప్తుంది? విస్తారమైన పని పెట్టుకుని వంట పెట్టుకుంది కనుక మార్తమ్మని పట్టుకెళ్ళి ఎక్కడో వంటగదిలో పెడతాం, మరియమ్మని తీసుకెళ్ళి అందల మీద కూర్చోబెడతాం. ఇది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఆలోచన. కానీ ఇప్పుడు నేను చెప్పే ప్రసంగం వింటే మీ అభిప్రాయాలన్నీ టోటల్గా తారుమారు కాబోతున్నాయి. ఎలాగా ఏమిటి అన్న విషయం చెప్తాం. ఓకే, వినండి, సింపుల్గా చెప్తాను. కొన్ని పాయింట్లే, సుమారు ఈ పాయింట్స్లో చదువుదామా. మనకి ప్రసంగానికి మూలాధారమైన వాక్యం చదువుదాం. వాక్యం తీయండి. యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చదవండి. ఆగమ్మాయి, ఇంకా కొంతమంది కీర్తనే ఉన్నారు. యోహాను సువార్త దొరకలేదు, కొంతమంది కీర్తన గ్రంథం పక్కన చూసుకోండి. దొరికిందా? చదవండి. మార్తమ్మ అంటండి యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొనుటకు వెళ్ళను గాని మరి అయితే ఇంట్లోనే కూర్చుండెను.
చాలు. ఒకసారి అందరు కనబడే మనిషి వచ్చేమా మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళింది కానీ మరి అయితే ఇంట్లోనే కూర్చుండేనో. చాలు, తలను పైకి ఎత్తండి, నా వైపు చూడండి, ఇంకా అటు ఇటు చూడదు, నా వైపు చూడాలి. ఇంకా బైబిల్ మీ తలకాయ పట్టుకుని బైబిల్ పెట్టండి, నా వైపు చూడాలి. హలో హలో, ఎక్కడున్నారు మీరు? అలా పలకరిస్తేనే మీరు మెలుగుకున్నారు అనుకుంటాను. గడికి చెప్పండి హల్లెలూయా. యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కోవడానికి ఎవరు పరిగెట్టుకెళ్ళారు? చెప్పాలి గట్టిగా. మరి మరియమ్మ ఏం చేసింది? యాక్చువల్లీ ఎవరు పరిగెట్టుకెళ్ళాలి చెప్పాలి మీరు? మరియమ్మ పరిగెట్టుకెళ్ళి. ఎందుకు? యేసుక్రీస్తు వారు వచ్చి ఇంట్లో వినా యేసయ్య వచ్చి ఇంట్లో కూర్చుని వాక్యం చెప్తుంటే పాదాల దగ్గర కూర్చుని వాక్యం అనేది ఎవరు? మరియమ్మ. వాక్యానుభవం కలిగింది ఎవరు? మరియమ్మ. ఇప్పుడు యేసు ప్రభువు వస్తున్నాడు అనగానే పరుగును వెళ్ళవలసింది ఎవరు? మరియమ్మ. కానీ మరియమ్మ అయితే ఆయన వస్తున్నాడని తెలిసి ఇంట్లో కూర్చుంది, కానీ వంటెట్టుకుంది పన్నెట్టుకుంది అనుకున్నా కదా. ఆ మార్తమ్మ అయితే ఏం చేసిందట? ఆయన వస్తున్నాడని విని పరుగున. అసలు ఇది అర్థం అవ్వాలంటే ఇంకో విషయం అర్థం అవ్వాలి మనకి. ఏంటో తెలుసా? అసలు ఎప్పుడు యేసు ప్రభు వస్తున్నాడు, ఎప్పుడు ఈమె పరిగెట్టుకెళ్ళింది అన్న సంగతి అర్థమైతే మీకు మ్యాటర్ అర్థమైపోద్ది. అసలు ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు పరిగెట్టుకెళ్ళిందో దాని నేపథ్యం చెప్తాను వినండి. యేసుక్రీస్తు వారు, అమ్మ వినండి, నా వైపు చూడండి. యేసుక్రీస్తు వారు ఇంటికి వచ్చి ఇంట్లో కూర్చుని ఏం చేసేవారు? ఆయన వాక్యం చెప్పేవారు. చెప్పండి, ఏం చెప్పేవారు? ఏ వాక్యం చెప్పేవారు అంటే ధర్మశాస్త్రాన్ని తీసుకుని ప్రవక్తల గ్రంథాల్లో ఉన్న విషయాలన్నీ కూడా యూదులకు అందరూ చెప్తూ ఉండేవాడు. ఇలా చెప్తున్న సందర్భంలో వినండి, వాక్యమే కాకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం జరుగుతున్నాయి? అద్భుతాలు జరుగుతున్నాయి కదా. చనిపోయిన లేపడం, దెయ్యాలు కొట్టడం, ఇలా సూచక్రియలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. ఆ జరుగుతున్న అద్భుతాలన్నీ వాక్యంతో పాటు మధ్యలో ఇలా చెప్తూ ఉండేవాడు. ఎవరంటే, అమ్మా నేను ఒక పెళ్లికి వెళ్ళాను, పెళ్లిలో ఉన్నట్టుండి ద్రాక్షరసం అయిపోతే నేడనేం చేశాను? ఒక ఊళ్ళోకి వెళుతూ ఉండగా ఒక చనిపోయిన వ్యక్తిని తీసుకొస్తుంటే చనిపోయిన ఏం చేశాను? లేపాను. ఇలాగా జరిగిన అద్భుతాలన్నీ ఆ ఇంట్లో కూర్చుని ఏం చేసేవాడు? వచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉండేవాడు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఎలాంటి వాడు చెప్పిన, ఎవరు వచ్చినా రాకపోయినా ఒక దుర్మార్గి గ్యాంగ్ మాత్రం వచ్చేవారు. ఆయన ఎక్కడున్నా ఎవరు తెలిసిన వాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకు వచ్చేవారు వీళ్ళు? ఎక్కడ తప్పు దొరుకుతాడా, ఎక్కడ ఏ విషయం మీద పాయింట్అవుట్ చేద్దామని పాయింట్అవుట్ చేయడానికి వస్తూ ఉండేవారు. ఇలాగా యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి వారందరికీ సరైన రీతిలో చెప్పేవాడు. ఒక మాట చెప్పనా, బాధలతో వస్తే ఓదార్పు పొంది వెళ్ళేవారు ఆయన మాటలకి, కష్టాలతో వస్తే ఆదరించబడి వెళ్ళేవారు, రోగాలతో వస్తే స్వస్థత పొంది వెళ్ళేవారు, వచ్చిన వారందరికీ తగిన రీతిలో చెప్పుకుంటూ వస్తూ ఉండేవాడు. ఇలాగుండగా యేసుక్రీస్తు వారు చనిపోయిన వాళ్ళు లేపానని చెప్పారు కదా. ఆ మాట విన్నటువంటి వారిలో కొంతమంది యేసు ప్రభు వారిని నిలబెట్టి అడిగారు, ప్రభువా మాకు ఒక డౌట్ ఏంటంటే, అసలు ఇది ఎలా సాధ్యం? నువ్వు చెప్పావు కదా, నీ గురించి అందరూ చెప్పుకున్నారు, చనిపోయిన లేపమని చెప్పుకున్నారు అందరూ. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా చనిపోయిన లేపనని. అసలు చనిపోయిన వాడు లేవడం అనేది ఎలా సాధ్యం? యేసుప్రభుని ఏమడిగారు వాళ్ళు? చనిపోయిన వాడు లేవడం అనేది ఎలా సాధ్యం అని నిలబెట్టి అడిగినప్పుడు ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి అద్భుతమైన ఆన్సర్ చెప్పనా? హలో, అద్భుతమైన ఆన్సర్ ఏంటంటే, నాయనలారా చనిపోయిన వాడు లేపనంటేనే మీరు ఆశ్చర్యపోతున్నారే, రేపు మీరు చనిపోయినా తిరిగి లేస్తారు. దానికి సాదృశ్యం ఒకటే, మీ కళ్ళ ముందే నేను చనిపోయి సమాధి చేయబడి 3వ రోజు నేను తిరిగి లేస్తాను. నా యందు విశ్వాసం ఉంచినట్లయితే మీరు చనిపోయినా తిరిగి లేస్తారని ఆయన ఇచ్చిన సమాధానం, పునరుద్ధానం గురించి మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడినటువంటి విధానం మనం చూస్తాం. ఇలా చెప్పగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవారు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన, ఎంత అధికారం కలిగిన వాడు మాట్లాడుతున్నాడని ఆశ్చర్యపోయి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలాగా ఈ మాటలకి వినండి వచ్చి వెళ్ళిపోయేవారు. అందరూ మార్తమ్మతో చెప్పేవారంట, అమ్మ మార్తమ్మ మళ్ళాగా యేసుప్రభు ఇంటికి వస్తే ఒక మాట మా చెవిలో వెయ్యమ్మా, మళ్ళీ వస్తూ ఉంటే యేసు వచ్చి ఇంట్లో కూర్చోగానే మార్తమ్మ ఏం చేసేదో చెప్పినా ఊరంతా ఒక రౌండ్ వేసేసింది. ఎందుకు? యేసు క్షణమరండి అని చెప్పి. అలా యేసుప్రభు వచ్చినప్పుడల్లా జనమందరూ ఏం చేసేవారు? ఆయన మాట్లాడడానికి వస్తూ ఉంటారు. రావడం వెళ్ళడం ఇలాగ ఎంతకాలం జరిగిందో తెలియదు కానమ్మా. వినండి, ఒకరోజు ఒక విచారకరమైన రోజు. ఆ రోజు ఆ ఇంటికి ఒక మగదిక్కున్నాడు. మార్తా మరియమ్మలకి ఇంటికి ఒక మగదిక్కున్నాడు. ఎవరైనా? లాజరు ఏమయ్యాడంటే ఉన్నట్టుండి చనిపోయాడు. చనిపోతే వినండి, ఊరందరూ వచ్చి ఏమన్నారు చెప్పనా? అమ్మా మార్తమ్మ మరియమ్మ, తమ్ముడు చనిపోయిన బాధ ఎందుకు మనకే? మన ఇంటికి వస్తున్న యేసు ప్రభు గురించి అందరూ చెప్పుకున్నారు ఊళ్ళో.
ఏ ఊళ్ళో చూసినా ఈయన గొడవే, చనిపోయిన లేపుతున్నాడని చెప్పుకున్నారు. మన ఇంట్లోనే కూర్చుని చెప్పాడు ఒక రోజున చనిపోయిన లేపానని. తమ్ముడు చనిపోయిన బాధ ఎందుకు, యేసు ప్రభు వారికి కబురు పెట్టండి, ఆయన వచ్చాడంటే చనిపోయిన లాజర్ని ఏం చేస్తాడు, లేపుతాడు, మనం కళ్ళారా చూద్దామని ఊరందరూ ఏకమై ఏం చేశారంటే యేసు ప్రభు వారికి కబురు పెట్టారు. యేసు ప్రభు వారికి ఏం చేశారు, పక్కల్లో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు, మొత్తం తెలుసుకుని వెళ్ళాడు యేసు దగ్గరికి. అయ్యా, నువ్వు ప్రేమించిన ఇంటిలో ఉన్నటువంటి లాజరు చనిపోయాడయ్యా అనగా నేను అన్నాడు, చనిపోలేదురా బాబు, నిద్రపోతున్నాడు, మీరు వెళ్ళండి, నేను వస్తానన్నాడు. సరే, కబురు పట్టుకెళ్ళినట్టు తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేమన్నారు, ఏసీ వస్తానన్నాడమ్మా అని చెప్పగానే ఊరు అందరూ వింటున్నారా, ఊరు అందరూ ఏకమై అమ్మా పనులకి వెళ్ళడం మానేశారంట, వంటలు చేయడం మానేశారంట, అన్నీ మానేసి ఎక్కడ కూర్చున్నారు వచ్చి అందరూ చెప్పండి, మార్తా మరియమ్మల రెండు దగ్గర కూర్చున్నారు. ఎందుకు, ఇప్పుడు యేసయ్య వస్తాడు, చనిపోయిన లాజరుని లేపుతాడు, కళ్ళారా చూడరా. దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. ఎప్పుడు యేసయ్య వస్తాడా, ఎప్పుడు లేపుతాడా, కళ్ళారా చూద్దాం. ఎక్కడో లేపాడంటే విన్నాం కానీ ఇప్పుడే మనం కళ్ళారా మన ఊళ్ళోనే చూద్దామని ఊరందరూ కూడా అన్ని పనులు మానేసి మార్తా మరియమ్మల ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. ఎంత ఎదురు చూస్తున్న వారికి ఏమి ఎదురైందంటే యేసయ్య వచ్చాడమ్మ, మరి చెప్పాలి, వచ్చాడా రాలేదు. గంటలుగా తెచ్చిపోతున్నాయి, ఊరందరూ చూస్తున్నారు. సాయంత్రం అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయింది, ఆ రోజు తెల్లవారిపోయింది. మర్నాడు వచ్చాడన్న రాలేదు. మర్నాడు ఉదయానికి ఊళ్ళో ఒక సనుగుడు. ఏంటి సనుగుడు, ఆహా ఎన్ని కబుర్లు చెప్పాడు రా ఇంట్లో కూర్చొని, ఇదన్నాడు అదన్నాడు అని చెప్పి ఊరందరూ ఏమైపోయారంటే ఎన్ని మాటలు చెప్పారు. ఇంకో మాట చెప్పినా, ఈ ఇంటి వారు ఎంత సేవ చేసి పెట్టారు, ఆయన వచ్చినప్పుడు ఏమన్నా ఒకడు వచ్చేవాడు, 10 మందిని వేసుకుని వచ్చేవాడు, ఎంత సేవ చేసి పెట్టారు. ఇంకో మాట చెప్పినా, హలో, యేసు ప్రభు వారి ఇంటికి ఎప్పుడు వచ్చినా ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయేవాడు కాదైనా, వారం రోజులు ఉండేవాడు 13 మందితో. వారం రోజులు ఉండేవాడు. బైబిల్ చదివిస్తాను కానీ ప్రతిదీ ఎవరైనా చూపిస్తాను మీకు కనబడి. వారం రోజులు 13 మందితో ఇంట్లో ఉంటే ఏం చేశారు, వీళ్ళు సేవ చేశారు, సాకరీ చేశారు, పరిచయం చేశారు. ఇలాంటి ఇంటిలో మొగడు చనిపోతే రాలేదు, తను ఎక్కడో ఎవడో చనిపోతే లేపాడంట. ఆయన ఊరందరూ ఏకమైపోయి ఏం చేశారంటే యేసు ప్రభు వారి మీద ఎందుకు అలా కోపం వచ్చింది చెప్పడానికి. ఎంత వెయిటింగ్ చేశారు, 1 గంట 2 గంటల, రోజంతా వెయిట్ చేశారు. మర్నాడు ఉదయానికి ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవడో, అమ్మ అనండి, మీ ఫ్రెండ్ ఎవడో మలికపురం సెంటర్లో ఉండు, ఇప్పుడే వచ్చేస్తాను అన్నాడు. మీరు ఆగి కూర్చున్నారు. మధ్యాహ్నం అయిపోయింది, సాయంత్రం 4 అయిపోయింది, రాలేదు అనుకోండి, ఎలా ఉంటుంది నీకు? ఆడు కనపడ్డా ఇంకేం మాట్లాడతామో మనకు తెలియదు. అలాంటిది రోజంతా వెయిట్ చేసి ఉన్నారేమో. వీళ్ళకి చిరాకు వచ్చి యేసు ప్రభుని అన్నారు, ఇన్ని కబుర్లు చెప్పాడు, ఇంట్లో కూర్చున్నంత సేవ చేసిన ఇంట్లో మగవాడు చచ్చిపోతే రాలేదు ఎత్తున్నాం, ఎక్కడో ఏదో చేశాడంటే ఊరంతా సడుక్కుని ఊరు పెద్దలు అన్నారు, ఇంకేం వస్తాడులే అమ్మా, నడలే తీసుకెళ్ళి సమాధి చేద్దామని. లాజర్ గారిని తీసుకెళ్ళి ఏం చేశారు, చెప్పాలా, సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత అమ్మ ఇప్పుడు వీళ్ళిద్దరు మిగిలిపోయారు కదా ఇంట్లో, వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి ఓదారుస్తున్నారంట అందరూ. ఈ ఓదార్పు యాత్ర ఎంత బాగుందో చూడండి. ఏమన్నారు తెలిసి వచ్చిన వాళ్ళు, అమ్మ మొగదిక్కి ఎలా పోయాడు, తమ్ముడు చనిపోయాడు, బాధపడుకుని మేము ఉన్నాం కదా సాయం చేసి, ఎలా మాట్లాడాలా, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, అమ్మ ఎంత సేవ చేసి పెట్టారమ్మా, వచ్చి ఇంట్లో కూర్చున్నాడు 10 మందితో, ఇంత సేవ చేసి ఎంత పరిచయం చేశారు, తమ్ముడు చనిపోతే రాలేదు ఇతను, ఎలాంటి వాడు అనుకోలేదు, అలాంటి వాడు అనుకోలేదు. ఏ దేవుడి గురించి మాట్లాడుతున్నారమ్మా, తమ్ముడు చనిపోవడానికి బాధ పక్కపోయింది, దేని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు, యేసుప్రభు రాళ్ళని దాని గురించి మాట్లాడుతున్నారు. 2వ రోజు 3వ రోజు కూడా అయిపోయింది. వినాలి 4వ రోజు కూడా వచ్చేసింది. 4వ రోజు కూడా వీళ్ళు వచ్చి వాదాస్తున్నారు ఈ కుటుంబాన్ని వీళ్ళిద్దరినే. అలాంటి టైంలో 4వ రోజు ఊళ్ళోకి ఎవడో పరిగెట్టుకు చెప్తున్నాడు, ఏమని, అమ్మా ఊళ్ళోకి యేసయ్య వస్తున్నాడు అనే మాట వినబడింది. ఈ మాట వినబడగానే యాక్చువల్లీ ఎవరు పరిగెట్టుకెళ్ళాలి చెప్పాలి, ఇంట్లో కూర్చొని పాదాల దగ్గరే కూర్చొని వాక్యమని వాక్యానుభవం కలిగిన ఊరందరూ కోపగించినట్లుగానే వాక్యానుభవం కలిగినటువంటి మరియమ్మ కూడా కోపగించుకున్నట్లు కూర్చుంది. కానీ ఎక్కడో పనెట్టుకుంది, వంటెట్టుకుంది అనుకున్నాను చూసారా. ఆ మార్తమ్మ అయితే ఏం చేసిందంట, యేసయ్య వస్తున్నాడని విని 4వ రోజున ఆయనను ఎదుర్కొనుటకు పరుగున వెళ్ళింది. హల్లెలూయా. ఇంత వాక్యం విని ఇంత వాక్యానుభవం కలిగినటువంటి మరియమ్మ ఊరందరితో పాటు కోపగించుకున్నట్లు కూర్చుంది. కానీ ఎక్కడో పన్నెట్టుకుంది అనుకున్నాను చూసారా. చిన్న చూపు అండి. మార్తమ్మ అంటే సంఘంలో చిన్న చూపు కదా, అందరికీ పన్నెట్టుకుంది, వంటెట్టుకుంది అనుకున్నాను కదా. ఆ మహాతల్లి అయితే ఆయన వస్తున్నాడని నేను ఏం చేసింది చెప్పండి, గబగబా పరుగున వెళ్ళి ఆయన్ని ఎదుర్కొందట. అందుకే ఎవరి మాట, ఏమిటి ఈమె క్యారెక్టర్, ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న విషయాలు
ఒక 10 పాయింట్లు చెప్పాలి ఇందుకోసం. ఎన్ని? 10 పాయింట్స్. 10 పాయింట్స్ చెప్పాలంటే ఖచ్చితంగా తెల్లవారుజామున 5 అవుతుంది. ఓకేనా? ఓకే. అందుచేత 1, 2 లేక 3 పాయింట్లు చెప్పేసి క్లోజ్ చేసుకుందాం. ఓకే, ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, అలా ఉన్నారా? అలాగే మా గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆల్రెడీ కొంతమంది మధ్యాకాశం దాటి 3వ ఆకాశ ప్రయాణం స్టార్ట్ చేశారమ్మా. ఒకసారి వెనకరండి అమ్మా, మీకు వందనాలు. ఇప్పుడు వెళ్ళకూడదు. ఓకే, హల్లెలూయా. ఎవరి మార్త యొక్క క్యారెక్టర్ ఏంటో 2-3 పాయింట్లు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మార్త అంటే అర్థం ఏమి చెప్పగలరు ఎవరైనా? మార్త అంటే అర్థం చెప్తాను వినండి. నేను బిబ్లికల్ స్టడీస్లో మీరు డిక్షనరీ చూస్తే అర్థమవుతుంది. మార్త అనగా మన తెలుగు భాషలో మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను వినండి. మార్త అంటే అర్థం ఏంటంటే ఇల్లాలు అని అర్థం. అందరూ అనండి, ఇల్లాలు. ఇల్లాలు అని ఎవరు అంటారు? పెండ్లై భర్తున్న స్త్రీని. ఇది వినండి, పెండ్లై భర్తున్న స్త్రీని ఇల్లాలు అంటారు. అందుకే ఆమె గురించి బైబిల్ ఏం రాసి ఉంటుందంటే, మార్త అనే ఒక స్త్రీ అనగా పెండ్లై భర్త ఉన్నావనే స్త్రీ అంటారు. భర్త చనిపోయినామని ఏమంటారు? ఆమె భర్త ఉన్నామనేమో ఇల్లాలు అంటారు, భర్త చనిపోయినామనేమో విధవరాలు అంటారు. అర్థమైంది మీకు? పెళ్లి కాని వారిని ఏమంటారు? కన్యకాకుమారి అంటారు. ఓకే, వాళ్ళ యొక్క పొజిషన్స్ బట్టి వాళ్ళ డినామినేషన్స్ ఉంటాయి. ఆ విషయం పక్కన పెడితే మార్త అంటే అర్థం చెప్పండి అందరూ. ఇల్లాలు. ఇల్లాలు అనగా భర్త ఉన్న స్త్రీ. చెప్పండి మాట, భర్త ఉన్న స్త్రీ. మరి మార్తమ్మ గారి భర్త ఉన్నాడా? నీకు ఏం తెలుసు? అక్కడి నుంచి ఏదో చెప్పేస్తున్నాడు మొత్తం, అటో ఇటో ఏదో చెప్తున్నాడు. అలా ఉండాలి అందరూ కూడా. ఏం పేరు అనేది చెప్పరా? పేరు చెప్పరా? కిన్నో, ఫిన్నో, ఫిన్నో. అసలు అదే పేరు. నా కొడుకుల పేరులా ఉన్నాయి మన. ఏ అమ్మా? లీవించో. వెరీ గుడ్. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను దీవించునుగాక. ఈ ఏరియాకి, ఈ జిల్లాకి కలెక్టర్ అవుదువుగాక. ఆమె నాడు రే. దేవుడికి పిల్లల్ని ఇప్పుడు దీవించాలి. తల్లిదండ్రులు ఈ పాట వినండి. ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఏమండి ఆశీర్వాద వచనాలే పలకాలి తప్ప శాపవచనాలు ఎప్పుడు. కోపం ఆడు తప్పు చేసినా సరే, అర్థమైందా? తప్పు చేసినా సరే కొట్టాలి తప్ప నోటితో ఒక మాట మనం ఎప్పుడు కూడా ఈడెందుకు పని చేయడండి అనే మాట నోట్లోంచి రాకూడదు. నువ్వు మాట ఆడవంటే మాట విత్తనం లాంటిది. విత్తనం విత్తితే ఏమవుతుంది? అది మొక్క మొలుస్తుంది. అర్థమైందా? అందుచేత తల్లులారా వినండి, పిల్లల్ని ఎప్పుడు కూడా మీరు దీవించాలి, ఆశీర్వదించాలి. సరే, విందాం. ఏదో చెప్తున్నాడు, చాలా సంతోషం. మీరు కూడా అలా ఉండాలి, కొంచెం యాక్టివ్ కంటే మనం ముందుకెళ్దాం. సరే, మ్యాటర్ ఏంటంటే మార్త అంటే అర్థం చెప్పండి. ఇల్లాలు. ఇల్లాలు అనగా భర్త కలిగిన స్త్రీ. మరి భర్త ఉన్నాడా అంటే లేడు అని మనం అనుకుంటా. ఉన్నాడు అమ్మాయి. మార్తమ్మ గారు భర్త ఉన్నాడు. ఎక్కడున్నాడు ఒకసారి చూపిస్తే బాగుంటుందేమో. చదువుదాం ఒకసారి తీయండి. ఎక్కడండి? లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. సరే, మత్తయి సువార్త 26వ చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనం. యేసు బేతనియలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు. చాలు తలపైకి ఎత్తండి. నా వైపు చూడండి. అయిపోయి చదవడం. నా వైపు చూడ. యేసు బేతనియలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు అని రాస్తుంది కదా. ఏ ఊళ్ళో ఉన్నాడు ఈయన? బేతని అనగానే మీకు ఎవరు గుర్తుకు రావాలి? మార్తా మరియమ్మలు గుర్తొచ్చేయాలి. మార్తా మరియమ్మలకు ఊరు ఏ ఊరు అనగానే ఏం చెప్పాలి? బేతని అని చెప్పాలి. ఇప్పుడు యేసు వారు ఏ ఊళ్ళో ఉన్నాడు? బేతనీలో ఉన్నాడు. బేతనీలో ఎవరింట్లో ఉన్నాడు? అసలు విషయంలో వేస్తాను. అక్కడ చదవండి. కుష్టి రోగి అయిన సీమోను ఇంట్లో ఉన్నాడు. ఒక మాట చెప్పనా, బేతని అనే గ్రామానికి ఎప్పుడు వెళ్ళినా ఇంట్లోనే ఉండేవాడు తప్ప ఇంకెవరింటికి వెళ్ళేవాడు కాదు. ఎవరు వెళ్ళేది? కుష్టి రోగి అయిన సీమోన్ గారి ఇంట్లోనే ఉండేవాడు. అయితే ప్రాబ్లం చెప్పంటారా? ఇల్లు ఎవరిది? కుష్టి రోగి అయిన సీమోన్ గారు. సీమోన్ గారు ఇల్లే కానీ సీమోన్ గారు ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు. ఉండకూడదు కూడా. అకార్డింగ్ టు లా, ధర్మశాస్త్ర ప్రకారం కుష్టి రోగులు ఎక్కడ ఉండాలి చెప్పండి? ఊరు బయట, పట్టణము వెలుపల ఉండాలి తప్ప ఊళ్ళల్లో కానీ ప్రజల మధ్యలో ఉండడానికి వీల్లేదు. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యామిలీ. ఈ కుటుంబంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, కుటుంబ యజమానుడు ఉన్నాడు కానీ యజమానుడు ఎక్కడున్నాడు? ఊరు బయట ఉన్నాడు. ఎందుకు? ఏంటి ప్రాబ్లం? కుష్టి రోగం. కుష్టి రోగంతో ఉన్నటువంటి సీమోన్ గారు ఊరు బయట ఉన్నాడు. అయితే ఆయన పేరు ఎందుకు రాశారో చెప్పమంటారా? ఇలా చెప్పమండి. ఒక ఇంటి గురించి మాట్లాడేటప్పుడు ఇంటి యజమానుడి పేరే మాట్లాడతారు. ఉదాహరణకి మీ అయ్యగారు అమలాపురం వచ్చారండి. అమలాపురం వచ్చి డేవిడ్ రాజు గారు, డేవిడ్ అన్న గారు ఇల్లు ఎక్కడే కదా అని చెప్పి మా ఇంటికి వచ్చారు. విన్నారు అందరూ? మా ఇంటికి వచ్చారు. నేనేమో మీటింగ్స్ కోసం అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయిన దూరం హైదరాబాద్ అక్కడికి వెళ్ళాను. నా భార్య ఉంది.
నా భార్య పేరు విజయకుమారి. ఓకే, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన అమ్మ అన్న లేరా అని అడిగారు. లేరంటే అయ్యారు, ఊరు వెళ్ళారు. రెండు లోపలికి రండి, కూర్చోండి. ఏ టీయో కాఫీ ఇద్దామన్న ఉద్దేశంలో లోపలికి రండి కూర్చోమన్నారు. ఇప్పుడు మీ పాస్టర్ గారు ఎక్కడ కూర్చున్నారు? మా ఇంట్లో కూర్చున్నారు. మా ఇంట్లో కూర్చొని ఉండగా మీ పాస్టర్ గారు ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచో. రాజు గారు ఎక్కడ ఉన్నారండి అని అడిగారు. అప్పుడు ఆయన ఏం చెప్తారు? అమలాపురంలో విజయ్ కుమార్ గారి ఇంట్లో ఉన్నాను అని చెప్తారా? చెప్పండి. నా పేరేంటి అమ్మ? నా పేరు చెప్పండి. మీకు వందనాలు. నా పేరు మాత్రం మర్చిపోకండి. పేరు మర్చిపోతే చాలా ప్రమాదం అయిపోతుంది. ఎక్కడో పాస్ గారు పిలిచారు. వాక్యానికి టైం ఇచ్చేటప్పుడు డేవిడ్ రాజు గారు వచ్చి వాకింగ్ చెప్తాను టైం ఇవ్వాలి కదా. ఆయన అన్నాడు, అమలాపురం నుంచి వచ్చిన పాస్ గారు వాకింగ్ చెప్తారని టైం ఇచ్చారు నాకు. నా పేరు చెప్పలేదు, అందుకే నేను కూడా వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోయాను. నేను చెప్పలేదు నా పేరు, ఆయన చెప్పలేదు. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికి నా పేరు తెలలేదు. మళ్ళీ ఎందుకు ఒక 2 నెలల తర్వాత ఏదో పని మీద ఆ ఊరు వెళ్ళానండి. ఆ ఊరు వెళ్తే నా వాక్యం అన్న వాళ్ళు రోడ్డు పక్కన నుండి నన్ను చూసి అంటున్నా నా పేరు తెలక. ఇది గమని వచ్చాడు కదా గడ్డమని అంటున్నారు. అది నేను ఏరియాకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఎక్కడైనా కనపడుతాను. అలాగే అనకుండా నాకు పేరు ఉంది. నా పేరేంటి చెప్పండి. ఇప్పుడు మా ఇంట్లో మీ పాస్ గారు కూర్చొని ఉండగా ఫోన్ వస్తే అది ఎక్కడున్నారు రాజు గారు అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్తారు చెప్పండి? డేవిడ్ రాజు గారి ఇంట్లో ఉన్నానని చెప్తారా? నా భార్య పేరు విజయ్ కుమారి గారి ఇంట్లో ఉన్నానని చెప్తారా? డేవిడ్ రాజు గారి ఇంట్లో అని చెప్తారు. మా అప్పుడు నేను ఉన్నానప్పుడు, నేను లేకపోయినా కూడా ఎవరి పేరు చెప్పాలి? నా పేరు. అర్థమైందా మీకు? సేమ్ టు సేమ్ విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు బేతనీ అనే గ్రామానికి వచ్చారంటే ఏ ఇంట్లో ఉండేవారంటే చెప్పండి? కుష్ఠరోగి అయిన సీమోన్ గారి ఇంట్లోనే ఉండేవాడు. కానీ సీమోన్ గారు ఎక్కడ ఉండేవాడు? ఊరు బయట ఉన్నా కూడా ఎవరి పేరు చెప్పాలి? ఇంటి యజమాని పేరు. అయితే ఈ సీమోన్ గారికి భార్య ఉంది. ఎవరో కాదు, ఇప్పుడు మనం చెప్పుకునే క్యారెక్టరే. మా అత్తమ్మకి భర్త ఉన్నాడు. లేడనకండి, ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు? కుష్ఠరోగంతో ఊరు బయట ఎక్కడో ఉన్నాడు. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యామిలీ. ఓకే, ఇలా ఉండగా యేసుక్రీస్తు వారికి ఇంటికి పరిచయం ఎలా జరిగిందో నేను చెప్తాను. అమ్మ, ఇంకా నా ప్రసంగం స్టార్ట్ చేయలేదు. 10 పాయింట్లు చెప్పాలనుకున్నా 1 పాయింట్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈవిడ గురించి అంత ఇంట్రడక్షన్ అయ్యి చెప్తున్నాను. 1 పాయింట్ చెప్పకముందు మీరు ఎలాగైపోతే వాక్యం అయ్యేటప్పుడు మీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. హలో, అందుకే 1 or 2 పాయింట్స్ చెప్పుకున్నా క్లోజ్ చేసుకుందాం. విషయం ఏంటంటే, మళ్ళీ చెప్పండి. మాట్లాడే అర్థం ఏంటి? గట్టిగా చెప్పాలి. ఇల్లాలు అనగా భర్త కలిగిన స్త్రీ. ఉన్నాడా మరి భర్త? ఎవరైనా సీమోన్ అనకండి అమ్మా, మీకు వందనాలు. 100 మంది ఉన్నారు సీమోన్ బైబిల్లో. పేతురు గారు ఉన్నారు. పేతురు గారి పేరు కూడా సీమోనే. గారెల వించి చేసేవాడి పేరు కూడా సీమోన్. అందుకే మార్తమ్మ భర్త అనగానే ఖచ్చితంగా ఏమనాలి? కుష్ఠరోగిని సీమోన్ అనాలి. సీమోన్ భర్త ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడు? ఊరు బయట ఎక్కడ ఉండగా ఈ ఇంటికి యేసు ప్రభు వారికి పరిచయం ఎలా జరిగిందంటే చెప్తానండి. ఎలా చెప్పంటారా? యేసుక్రీస్తు వారు పల్లెల వెంబడి, పట్టణాల వెంబడి, గ్రామాల వెంబడి ఏం చేస్తున్నారైనా సువార్త కొరకు శిష్యులు తీసుకొని ప్రయాణం చేస్తూ ఉండగా ఫస్ట్ టైం ఈ ఊరు వచ్చాడు. అంతకుముందు ఎప్పుడు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేదు ఆయన. ఏ ఊరు అది? బేతనీ అనే గ్రామానికి మొట్టమొదటిసారిగా ఊళ్ళో అడుగు పెట్టగానే ఏం జరిగిందో చదివితే బాగుంటుంది కదా. చదవండి ఒకసారి. లోకాసు వార్త 10:38. లోకాసు వార్త 10:38 చదవండి. ఏం రాయబడింది? అంతటి వారు ప్రయాణం అయిపోతుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. చదివేశానమ్మా, ఇంకా తిప్పుతానే ఉన్నారా? మళ్ళీ చదవండి. ఇక్కడ క్లూ దొరుకుతుంది మీకు. ఏంటి క్లూ? అంతటా వారు ప్రయాణం దొరికిందా మీకు క్లూ? ఏ క్లూ దొరికింది? అంతటా. ఒకవేళ ఆయన ఒక్కడే కనుక అయ్యి ఉంటే ఏమని ఉండాలి? అంతటా ఆయన ప్రయాణమైపోచుండగానే ఉండాలి. కానీ ఏముంది అక్కడ? వారు అంటే ఆయనతో పాటు శిష్యులు. ఓకే, అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాను. ఏ గ్రామం ఇది? గ్రామం అని ఉంది కానీ బేతనీ అనే పేరు లేదు. కానీ బేతనీ ఎలా చెప్పొచ్చు? చదవండి ఇప్పుడు. అంత ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. ఆయన ఊళ్ళో అడుగు పెట్టగానే, ఊళ్ళో గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, డబ్బున్న వాళ్ళు, జ్ఞానవంతులు, శక్తిమంతులు ఎంతమంది ఉండొచ్చు. కానీ ఊళ్ళో అడుగు పెట్టగానే అందరికంటే ముందొచ్చి, అయ్యా నా ఇంటిలోకి రండని యేసుక్రీస్తు వారిని ఆ ఊళ్ళో ఇంటిలోకి చేర్చుకున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అక్కడ రాస్తుంది ఏమని? మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట. షీ ఈస్ ద ఫస్ట్ ఉమెన్ ఇన్ దట్ విలేజ్. ఆ ఊళ్ళో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యేసుప్రభుని ఇంట్లో చేర్చుకున్న వ్యక్తి ఎవరు చెప్పండి? ఎంతో మంది ఉండొచ్చు ఊళ్ళో, కానీ ఆమె ఇంట్లోకి ఆయన్ని చేర్చుకుంది. మనలో అన్నమాట. ఆ ఊరు ఎప్పుడన్నా అంతకుముందు వచ్చాడైనా? ఫస్ట్ టైం వచ్చాడు కదా. ఇప్పుడు ఎవరినైనా మనం ఇంట్లో చేర్చుకోవాలనుకోండి, వారితో ముందు మనకేముండాలి? పరిచయం ఉండాలి. పరిచయం లేని వాళ్ళు ఎవరినైనా ఇంట్లో పిలుస్తామా? ఇప్పుడు మీ ఊరు ఎవరు వచ్చాడు కొత్తగా, ఎప్పుడు చూడలేదు మీరు అండి, చూడడానికే కొంచెం భయంకరంగా ఉన్నాడు.
అలాంటి వాడు వచ్చి తలుపు కొట్టి ఈరోజు మీ ఇంట్లో ఉంటానండి అన్నాడు అనుకో, ఎవడరా నువ్వు మా ఇంట్లో ఉండడానికి గెట్టవడానికి గెట్టేస్తారండి. అవునా? నేను ఎవడైతే మీకు ఎందుకు, ఈరోజు మీ ఇంట్లో ఉంటాను అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? అయ్యి బాబోయ్ దొంగోడు ఎవడో వచ్చాడు రండి అని చెప్పి వాళ్ళని వీళ్ళని పిలిచి ఏం చేస్తారండి? తరిమేసి బయటకు గెట్టేస్తారు. ఎందుకు? వాడెవడో మీకు తెలియదు. ఇప్పుడు నా దగ్గరికి వద్దాం, అమ్మా నేను తెలుసా మీకు? తెలీదా? తెలుసు కదా. రేపు ఎప్పుడో ఇదే దారి గుండా వెళుతూ ఉండగా కారు ఏదో పాడైపోయింది. మన రాజుగారి విశ్వాసాలు ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి నేను వచ్చి తలుపు కొట్టాను అనుకోండి. తలుపు తీసి నన్ను చూడగానే అయ్యి బాబు దొంగడు వచ్చాడు రండి బాబు కేక్ వేసినట్టు గెట్టేస్తాను. చెప్పరమ్మా? అయ్యి బాబు అయ్యి గారు ఈ టైంలో వచ్చారేంటని చెప్పి లోపల తీసుకెళ్ళి టీయో కాపీ ఇచ్చి పంపిస్తారు. అవునా? ఎందుకు పిలిచారు? నేను ఎవరో మీకు అంటే అర్థం ఏంటంటే ఎవరినైనా మనం ఇంట్లోకి పిలవాలి అంటే ముందు వారితో ఏమి ఉండాలా? పరిచయం ఉండాలి, తెలిసి ఉండాలి. మరి మా అత్తమ్మ దగ్గరికి వద్దాం. ఎప్పుడన్నా ఊరు వచ్చాడైనా? రాలేదు కదా. ఎప్పుడన్నా చూసిందా? చూడలేదు, రాలేదు కదా. ఊళ్ళోకి ఫస్ట్ ఎంట్రన్స్ మొట్టమొదటిసారి ఊళ్ళో కొడుకు పెట్టగానే అయ్యా నా ఇంట్లోకి రండి అని ఎలా చేర్చుకుందండి? వెరీ గుడ్. ఎలా చేర్చుకుందో చెప్పన్నా? ఆ ఊరు ఆయన రాకపోవచ్చు కానీ ఆ ఊరే కాదు ఏ ఊళ్ళో చూసినా ఈయన గొడవే. ఏం గొడవ? ఎవరో నజరేయుడనేసంట, తెల్లగా ఉన్నాడు, పొడవుగా ఉన్నాడు, కూడా 10 మంది ఉంటున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తాడైనా అద్భుతాలు సూచక్రియలు చేస్తున్నాడని ప్రతి ఊళ్ళో ఈయన గురించి చెప్పుకుంటున్నారు. ఆ చెప్పుకుంటున్న మాటలు బేతనీలో కూడా చెప్పుకున్నారండి. ఆ చెప్పుకుంటున్న మాటలు ఎవరి చెవిలో పడ్డాయి? మార్తమ్మ చెవిలో పడితే వినండి, మార్తమ్మ సామాన్యురాలు కాదని చెప్పడానికి ఒక విషయం చెప్తారు. ఈమె ఎవరంటే యూదురాలు. ఎవరు చెప్పండి? యూదుల ఆచారాలు చదవండి. బైబిల్ కాలేజీలో వారి యొక్క కస్టమ్స్ ఇవన్నీ కూడా టీచ్ చేస్తుంటే మనకు ఆశ్చర్యం కలుగుతారు. యూదుల ఆచారాలు ఎంత అద్భుతంగా ఉందంటే, యూదుల ఆచారాల్లో ఒక ఆచారం చెప్పంటారా? పుట్టిన దగ్గర అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి, ఒక వయసు వచ్చేటప్పటికి ధర్మశాస్త్రం అంతా బట్టి పట్టేయాలి. ధర్మశాస్త్రం అంతా ఏం చెప్తుంది? మనకి మెస్సేజ్ రాబోతున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? గొర్రె పిల్లగా వధించబడ్డానికి దేవుడే గొర్రె పిల్ల రాబోతున్నాడు, మెస్సేగా రాబోతున్నాడు. ప్రవక్తలందరూ ఎవరి కోసం సాక్ష్యం ఇచ్చారు? మెస్సేజ్ అంటే యూదులందరూ ధర్మశాస్త్రం ప్రకారం ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సేజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. మెస్సేజ్ ఎప్పుడు వస్తాడు? మన మెస్సేజ్ ఎప్పుడు వస్తాడు ఎదురు చూస్తున్నాడు. అలా ఎదురు చూస్తున్న సందర్భంలో మార్తమ్మ ఎప్పుడైతే యేసు ప్రభు వారి గురించి అద్భుతాలు సూచక్రియలు స్వస్థత కార్యాలు చేస్తున్నాడని విన్నదో ఈవిడ అనుకుందంటే ఏమని చెప్పినా, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఎవరై ఉండాలి? మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య అయి ఉండాలని ఆయన్ని చూడకుండానే దేవుడని నమ్మిన ఒక అద్భుతమైన మహాతల్లి బైబిల్లో ఎవరైనా ఉన్నారు అంటే చెప్పండి ఎవరు? మార్తమ్మలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడని ఎలా నమ్మిందంటే అద్భుతాలు జరిగితే కాదు, సూచక్రియలు జరిగితే కాదు, ఎలా నమ్మింది? దేవుడని విని, అందరూ చెప్పుకుంటున్న మాటలు విని. బైబిల్ ఏం చెప్తుంది? వినుట వలన చెప్పాలి, వినుట వలన విశ్వాసం కలుగునన్న మాటకు తగినట్లుగా మార్తమ్మ గారు యేసు ప్రభు వారిని దేవుడిని ఎలా గుర్తించిందంటే అద్భుతాలు సూచక్రియలు జరగడం వలన కాదు కానీ వినుట వలన. వినుట వలన ఏం కలుగుతుంది? ఇంకో మాట చెప్పమంటారా? యేసు ప్రభు వారు ఒక మాట ఉన్నారు, చూసి నమ్మిన వానికంటే. వాట్ బెస్ట్ ఉమెన్ ఇన్ ద బైబిల్. ఎంత అద్భుతమైన మహాతల్లి చూడండి. ఇలాంటి మహాతల్లిని పట్టుకెళ్ళి ఎక్కడెట్టేసాం మనం? వంటగదిలో పెట్టేసాం. ఒక పాయింట్ కాదు, ఈమె గురించి మొత్తం 10 పాయింట్లు వింటే మీకు అర్థమవుతుంది ఈమె ఎలాంటి అన్నది. యేసుక్రీస్తు వారు దేవుడిని నమ్మిన విధానం ఎలా ఉందంటే అద్భుతం. మనం నమ్మాలంటే అనండి, మన రివర్స్ అంతా. ఆవిడేమో విని విశ్వసించింది బైబిల్ ప్రకారం. మనం యేసుక్రీస్తు వారు నమ్మాలంటే ఎలా నమ్ముతా చెప్పంటారా? ఏదో ఒక అద్భుతం జరగాలి మనకి. సాధారణంగా అమ్మా యేసు ప్రభు నమ్ముకోండి అన్నాం అనుకోండి, ఏమంటారు? మీ ఊళ్ళో మా ఊళ్ళో అది కనుక కంగారు ఏముందండి, కూతురు పెళ్ళి అయిపోతే కనుక గుడికి వచ్చేస్తాను, కొడుకు ఉద్యోగం వస్తే గుడికి వచ్చేస్తాను, అంతే కదా. ఏదో జరిగితే తప్ప మనం దేవుని దగ్గరికి రాము. కానీ మార్తమ్మ టైపు కాదు. మార్తమ్మ ఎలా నమ్మింది? దేవుడని విని విశ్వసించింది. ఏనండి, ఈమెలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడిగా గుర్తించిన విధానం అద్భుతాలు జరిగితే కాదు, ఎలాగా? విని. ఆయన గురించి వినుట వలన విశ్వాసం కలదు. ఓకే, విని విశ్వసించిన ఫస్ట్ పాయింట్. రెండోది, విని విశ్వసించిన ఈమె వదిలిపెట్టే లేదు. ఈమె ఆలోచన చూడండి. ఇన్ని అద్భుతాలు చేసుకుంటూ గ్రామాల వెంబడి, పల్లెల వెంబడి, పట్టణాల వెంబడి వెళుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నా ఊరు రాకపోతాడా? ఇన్ని పల్లెల వెంబడి, పట్టణాల వెంబడి వెళ్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో రోజు వస్తాడా? వస్తాడు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు. వస్తే గనక వినండి, వస్తే గనక అందరికంటే ముందు నేనే నా ఇంట్లోకి చేర్చుకోవాలని
షీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. ఎప్పుడు నా ఊరు వస్తాడా, ఎప్పుడు నా ఊరు వస్తాడని ఏం చేస్తుంది చెప్పండి, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నది. ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటి చెప్పండి, ఎలా నమ్మింది దేవుడని విని విశ్వసించింది. రెండవది వదిలిపెట్టేసిందా, వినేసి వదిలిపెట్టలేదు. ఎప్పుడు నా ఊరు వస్తాడో నా ఇంట్లోకి చేర్చుకుందామని ఆయన రాకడ కోసం ఏం చేస్తుంది, ఎదురు చూస్తూ ఉన్నది. ఇది రెండో పాయింట్. ఇకపోతే మూడో పాయింట్ ఏం చెప్పినా, ఎంతకాలం ఎదురు చూసిందో తెలియదు కానీ ఎదురు చూసినట్లుగానే ఆయన రానే వచ్చాడమ్మా. ఊళ్ళోకైనా రానే వచ్చాడు. రాగానే ఊళ్ళో ఎంతో మంది ఉండొచ్చు కదా, అక్కడ రాస్తున్న మాట ఏంటంటే, ఆయన గ్రామంలో ప్రవేశించగానే మార్త ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుందన్నారు. అంటే నమ్మింది, ఆయన కొరకు ఎదురు చూసింది, మూడవది ఆయన్ని తన ఇంటిలోకి చేర్చుకుంది. విన్నారా? నమ్మితే సరిపోదు సార్. నమ్మిన వాడు రక్షించబడతానని బైబిల్లో లేదో. నమ్మిన వాడు ఏం చేయాలి, ఇంటిలోకి చేర్చుకోవాలి. ఇంట్లోకి చేర్చుకోవాలంటే హృదయంలో చేర్చుకోవాలి. వినండి, నమ్మడం వేరు, హృదయంలో చేర్చుకోవడం వేరు. మార్తమ్మలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం ఏంటంటే, నమ్మింది, ఎదురు చూసింది, వచ్చాడని తెలుసుకుని ఇంట్లోకి చేర్చుకుంది. ఎవరు రక్షించబడతారో చెప్పంటారా? బైబిల్ ఏం చెప్తుంది, నమ్మిన వాడు రక్షించబడను అని ఉంటుంది బైబిల్లో. అలా ఉండదు. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను. దిస్ ఇస్ ద రూల్. అలా ఉన్నారా? నేసాలు చేసే మీకు ఎక్కడికి చెప్పడం లేదుగా. ఎవడు రక్షించబడతాడు? నమ్మిన వాడు రక్షించబడటం కాదు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడు. బాప్తిసం అనగా యేసయ్యను హృదయంలోకి చేర్చుకోవడమే బాప్తిసం. బాప్తిసానికి అర్థం చెప్పమంటారా? బాప్తిసానికి అసలైన శిశులైన అర్థం ఏంటంటే, ఏమండి, యేసు ప్రభు వారిని హృదయంలో చేర్చుకోవడమే. చేర్చుకున్న మరుక్షణం నువ్వేం చేస్తావు, లోకానికి సాక్ష్యం ఇస్తావు. ఏమని? బాప్తిసం అర్థం తెలుసు, నా వైపు చూడండి. అందులో బాప్తిసం అర్థం చెప్పంటారా? నువ్వు నీటిలో ములుగుతున్నావంటే అర్థం ఏంటంటే, లోకంతో ఈ మాట చెప్తున్నావు. ఓ లోకమా, ఇంతవరకు నీకోసం బ్రతికాను, నీతో బ్రతికాను, కానీ ఈ రోజు నా జీవితం అంతా ఎవరికి ఇచ్చేస్తున్నాను, నా యేసయ్యకి ఇచ్చేస్తున్నాను. దానికి ఇదే సాదృశ్యం అని నీటిలో మొలగడమే యేసయ్యను హృదయంలోకి. యేసయ్యను ఎప్పుడైతే హృదయంలో చేర్చుకుంటావో మరుక్షణం చేసే పని ఏంటంటే నీటిలో బాప్తిసం తీసుకుంటాను. నీటి బాప్తిసం దేనికి సాదృశ్యం అంటే, నా జీవితం ఎవరికి ఇచ్చేసాను, యేసయ్యకి ఇచ్చేసానని లోకానికి చెప్పడమే నీటిలో బాప్తిసం తీసుకోవడం. అంటే ఈమె నమ్మేసి వదిలిపెట్టలేదు. నమ్మిన అప్పుడు మాత్రమే, యేసయ్యను హృదయంలో చేర్చుకున్నవాడు మాత్రం ఏం చేయబడతాడు, రక్షించబడతాడు. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. హలో, ఉన్నారా? మూడో పంచం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మార్తమ్మ, మళ్ళీ చెప్పండి. మీరు ఎలా కాదు, మళ్ళీ చెప్పండి. మార్త అంటే అర్థం, నేను అడిగిన దానికి సమాధానం చెప్తేనే స్పీడ్గా ముందుకు వెళ్తాను, లేదంటే తెల్లవారులు ఎక్కడ ఉంటారండి. ఇది ఎలా ఉంటుందంటే, అమ్మ మలిక్పురం నుండి హైదరాబాదు బస్సు బయలుదేరిందండి. బయలుదేరిన బస్సు విజయవాడ దాటిన తర్వాత అర్ధరాత్రి 1:02 టైంకి బస్సు డ్రైవర్కి హార్ట్ అటాక్ వచ్చిందండి. వస్తే గబగబా అంబులెన్స్ ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చి డ్రైవర్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయింది. బస్సులో ఉన్న వాళ్ళు అందరూ అలా ఉండిపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయ్యో డ్రైవర్ ఎలాగైపోయాడు, పొద్దున్న అర్జెంట్ పనులు ఉన్నాయి పాపం చాలామందికి. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో దాంట్లో ఒకటికి చాలా అర్జెంట్ పనులు ఉందంటే హైదరాబాద్లో. వాడు అన్నాడట, ఒరే ఇప్పుడు డ్రైవర్ దొరకడంటే చాలా కష్టం మనకి, ఈయన చూస్తే ఎలాగైపోయాడు, నాకు అర్జెంట్ పని ఉంది హైదరాబాద్లో, ఈ బస్సులో ఉన్నవాడు ఎవరికి డ్రైవింగ్ రాదేంటి అన్నాడు. దాంట్లో ఒకడు అన్నాడంటే నాకు వచ్చాడు అన్నాడు. అనగానే ఇంకా చూసావేంటి బాబు రా అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టారు మన డ్రైవింగ్ సీట్లో. చక్కగా డ్రైవింగ్ చేస్తున్నాడు, బస్సు వెళ్ళిపోతుంది. వీళ్ళు అందరూ అనుకున్నారు ఆ డ్రైవర్ పోతే పోయాడు, కానీ మనకు మంచి డ్రైవర్ దొరికాడు, ఉదయాన్నే వెళ్ళి పనులన్నీ చూసుకుందామని. ఈ రాత్రిపూట ప్రయాణమేమో ఈ చల్లగాలికి బస్సులో ఉన్న వాళ్ళందరూ మీకులాగే, మీరు ఎక్కడ నిద్రపోతున్నారమ్మా బాగానే అన్నారు. సరే, బస్సులో ఉన్న వాళ్ళందరూ చక్కగా కునుకులాగేసి నిద్రపోయారండి. తెల్లవారులు బస్సు ప్రయాణం చేస్తానే ఉంది. తెల్లవారింది, వెలుతురు వస్తుంది. వెలుతురు వస్తున్న టైంలో బయట చూస్తే వెలుతురుగా ఉంది. దాంట్లో ఒరే హైదరాబాద్ వచ్చేసాం, లేకండి అని చెప్పి లేచి బయట చూస్తే ఎక్కడ బస్సు అక్కడే ఉంది. తెల్లవారులు బస్సు ప్రయాణం చేసింది, కానీ తెల్లారేటప్పటికి ఎక్కడ బస్సు, ఏం కారణం ఏంటి? పడుకోవడం కాదు, ఈ డ్రైవర్ ఉన్నాడు చూసారా, ఈ డ్రైవర్ ఎవడంటే రోడ్ రోలర్. తెలుసా మీకు? విన్నారా అమ్మా? రోడ్ రోలర్ అంటే ఎలా ఉంటుంది బాబా? రోడ్ రోలర్ అంటే రోడ్ రోలర్ ఏం చేద్దామో, ముందుకెళ్ళడం వెనక్కి రావడం, ముందుకెళ్ళడం. ఇదే పని చేశాడు మొత్తం తెల్లవారులోనే. బస్సు ఎక్కడ ఉంది? దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నేను అడిగిన దానికి సమాధానం చెప్తే నేను స్పీడ్గా ముందుకెళ్తాను. లేదనుకోండి మార్త అంటే అర్థమేమి, అక్కడి నుంచి మొదలెడతా 10 సారి గట్టిగా చెప్పాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
చెప్పండి, గబగబ చెప్పండి. మార్త అంటే అర్థమైంది, ఇల్లాలు అనగా భర్త కలిగింది. ఉన్నాడా? ఎవరైనా ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడా? ఊరు ఎక్కడ ఉన్నాడు? అలా ఉండగా ఇంటికి యేసు ప్రభు వారికి పరిచయం ఎలా జరిగింది? ఎప్పుడన్నా ఊరు వచ్చాడైనా? ఎప్పుడన్నా చూసిందా? చూడలేదు, రాలేదు. కానీ యేసు ప్రభు మెస్సయ్య అని దేవుడిని ఎలా నమ్మింది? విని. ఫస్ట్ పాయింట్ వినటం వల్ల విశ్వాసం కలుగునన్నట్టుగా విని విశ్వసించింది. రెండవది నమ్మేసి వదిలిపెట్టిందా? వదిలిపెట్టలేదు. ఏం చేసింది? ఆయన కొరకు ఎదురు చూసింది. ఎదురు చూసి వదిలిపెట్టిందా? వచ్చాడని తెలిసింది. ఏం చేసింది? ఊళ్ళో అందరికంటే ముందు ఏం చేసింది? తన ఇంటిలో చేర్చుకుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. 3 విషయాల్లో నమ్మింది, ఎదురు చూసింది, ఇంట్లోకి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇక్కడ నమ్మని వాళ్ళు ఎంతమంది? యేసుక్రీస్తు వారిని ఇంట్లోకి చేర్చుకున్న వారు ఎంతమంది? నమ్మినంత మాత్రాన పర్లోకాలండి. మనం నమ్మడం బయట కూడా నమ్ముతారు యేసు ప్రభు దేవుడని. అవునా లేదా? మీ ఊళ్ళో అన్యుళ్ళు ఏమంటే మీ యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అండి అంటారు లేదా? అంటారమ్మా? అన్నారు అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు దేవుడు అని నమ్మారు. మీరు యేసు ప్రభు దేవుడని నమ్మారు కాబట్టి గుళ్ళోకి వచ్చి బాప్తిసం తీసుకుని గుళ్ళోకి రండి అని అడగడం చూద్దాం. అమ్మ తర్వాత చూద్దామని అంటారు. అంటే నమ్మేసి ఏం చేశారు? వదిలేశారు. అలా రక్షించబడరు. ఎవరు రక్షించబడతారంటే నమ్మి బాప్తిసం పొందారు. బాప్తిసం ఎప్పుడు పొందుతావు? యేసయ్య హృదయంలో చోటు ఇచ్చినప్పుడు బాప్తిసం పొందుతావు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, నమ్మని వాళ్ళు ఎంతమంది ఇక్కడ అంటే అందరూ చేతులు ఎత్తచ్చు. ఎందుకు? నమ్మారు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అలాగే వినండి, నమ్మని వాళ్ళు ఎంతమంది అంటే అందరూ చేతులు ఎత్తేచ్చావు. కానీ నమ్మడమే కాకుండా హృదయంలో చోటు ఇచ్చామండి, నా హృదయాన్ని ఆయనకి ఇచ్చేసానండి, నా జీవితం మొత్తం ఆయనకి సమర్పించేశానండి అన్నవాళ్ళు చేతులు ఎత్తమంటే ఎవరు చేతులు ఎత్తాలి? ఆయన చేర్చుకున్నవారు కాదు, బాప్తిసం పొందిన వాళ్ళు చేతులు ఎత్తాలి. హలో, నమ్మామండి, గుడికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అంత మాత్రం కాదు, యేసయ్యకి మా హృదయాన్ని కూడా ఇచ్చేసామన్నవాడు చేతులు ఎత్తమంటే బాప్తిసం తీసుకున్నవాడు చేతులు ఎత్తాలి. ఎత్తండి. యేసయ్య దేవుడని నమ్మడమే కాదయ్యా, మా హృదయాన్ని ఆయనకి ఇచ్చేసామన్నాడు చేతులు ఎత్తాడు. ఎత్తండి. ఎందుకు సిగ్గుపడుతున్నాడు? ఎత్తండి పైకి దించేయండి. కొన్ని వ్యవస్థలు అడుగుతాను, యేసు ప్రభు దేవుడని నమ్మామండి, గుడికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, పరిచయం చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, కానీ ఇంకా హృదయంలో చోటు ఇవ్వలేదండి అన్న మాయదారు మా చేతులు ఎత్తండి. ఎత్తండి. వీళ్ళకి అర్థం కాలే అంటే ఇప్పుడు వినండి, చాలా మంది సంవత్సరాల తరబడి గుడికి వస్తారండి, పాటలు పాడతారు, వాక్యం అంటారు, కానుకలు ఇస్తారు, పరిచయం చేస్తారు, ఇన్ని చేస్తారు, కానీ బాప్తిసం అన్నప్పుడు ఏం చేస్తారు? బాప్తిసం అంటే ఏంటో కాదు, యేసయ్యను నేను హృదయంలో చేర్చుకున్నాను, నా జీవితం అంతా నా యేసయ్యకి నేను ఇచ్చేసాను అని లోకానికి చెప్పడమే బాప్తిసం తీసుకోవడం. డోంట్ వేస్ట్ యువర్ టైం మై డియర్ ఫ్రెండ్స్. రేపు మనది ఏం జరుగుతుందో మనకు తెలియదు. సంవత్సరాల గుడికి వచ్చి పాటలు పాడి ఆరాధన చేసినంత మాత్రం పరలోకం వెళ్ళిపోను. పరలోకంలో వెళ్ళాలంటే ఒక టికెట్ ఉండాలి. ఆ టికెట్ ఏం చెప్పండి? బాప్తిస్మం. ముందు మారు మనసు పొందాలి. మారు మనసుకు తగినట్లుగా బాప్తిసాన్ని తీసుకోవాలి. మార్తమ్మను చూసి నేర్చుకోండి. మహాతల్లి దేవుడు అని నమ్మింది, ఆయన కొరకు ఎదురు చూసింది, ఇంటిలోకి చేర్చుకుంది. ఎన్ని పాయింట్లు అయ్యాయి? ఇంకోటి చెప్పంటారా? ఓకే, 1 or 2 పాయింట్స్. యాక్చువల్లీ పునరుద్ధానం దగ్గరికి ఇంక మనం ఏమి వెళ్తామమ్మా, ఈ 2-3 పాయింట్ల దగ్గర ఎలాగ అయిపోతే అసలు పునరుద్ధానం గురించి చెప్తామని ఈ లాస్ట్ పాయింట్ అయిపోతే పునరుద్ధానం వస్తుంది ఒకటి అద్భుతమైనది. సరే, 4వది ఏంటంటే వినండి, యేసుక్రీస్తు వారిని ఇంట్లోకి చేర్చుకుంది కదా. ఎందుకు చేర్చుకుంది? వాయి అంటే చాలా బలమైన కారణం ఉంది. యేసుక్రీస్తు వారిని ఇంట్లోకి చేర్చుకోవడానికి గల కారణం చెప్పడానికి ఉంది కూడా చెప్తాను. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారిని ఇంట్లోకి పిలవగానే ఆయన ఏం చేశారు? ఇంట్లోకి వెళ్ళారు. క్వశ్చన్ ఏంటి చెప్పంటారా? పిలిచినంత మాత్రాన ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి యేసుక్రీస్తు వారు వెళతారా? ఎలా చెప్పగలరండి? ఆధారం ఉందా? ఉంది. ఎలా చెప్పనా? యేసయ్య అయ్యా నా ఇంట్లోకి రండాను కానీ ఎవరింటికి పడితే ఇంటికి వెళ్ళరు. వెళ్ళాలి అంటే ఆ ఇంటి వారు ఏమై ఉండాలో బైబిల్లో ఆయన చెప్పాడు. చదివితే బాగుంటుంది. చదవండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 11 అమ్మా. 10వ అధ్యాయం 11-12 వచనాలు. యేసుక్రీస్తు వారు ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే శిష్యులతో చెప్తున్నారు. శిష్యులారా, మరియు మీరు ఏ పట్టణములోనైనానో గ్రామములోనైనానో ప్రవేశించినప్పుడు అందులో అంట ఊళ్ళో ఎవడు యోగ్యుడోనని విచారణ చేసి ఆ ఊరు నుండి వచ్చేసే వరకు ఆ యోగ్యుడైన వాడింట్లోనే మీరు
బస చెయ్యండి తప్ప ఇంకెవరింటికి ఏనండి. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వైపు చూడండి. యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమన్నాడంటే, శిష్యులారా మీరు ఏ ఊరికి వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళలేదు. ఊరు వెళ్ళగానే ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఆ ఊళ్ళో మనము ఉండడానికి యోగ్యులైన వారు ఎవరైనా ఉన్నారేమోనని విచారణ చేయాలి. ఏం చేయాలి? విచారణ అంటే ఏం చెప్పండి? హలో, విచారం వేరు, విచారణ వేరు. విచారం అనగా మీలా ఉండడం, విచారణ అనగా వినండి. విచారణ అనే మాట తెలుగులో కంటే ఇంగ్లీష్లో బాగుంటుంది. ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ మీన్స్ ఫైండ్ అవుట్, తెలుసుకోవాలి. సరే, యేసుక్రీస్తు అన్నాడు, ఏ ఊరు వెళ్ళినా ఏ పట్టణానికి వెళ్ళినా ఎవరింటికి పడతా ఇంటికి వెళ్ళకుండా ఆ ఊళ్ళో యోగ్యుడైన వాడు ఎవడైనా మనం ఉండడానికి యోగ్యులు ఎవరైనా ఉంటే కనుక మీరు ఏం చేయాలి? విచారణ చేయండి. ఎవడో ఒకడు యోగ్యుడైన వాడు దొరుకుతాడు కదా, ఆ యోగ్యుడైన వాడి ఇంట్లోనే ఉండాలి తప్ప ఇంకెవరింటికి వెళ్ళడానికి వీళ్ళు లేదని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యేసుక్రీస్తు వారు ఎవరింటికన్నా వెళ్ళాలి అంటే ఇంటి వారు ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? యోగ్యులై ఉండాలి కదా. ఇప్పుడు విందాం. బేతని వెళ్ళగానే అయ్యా నా ఇంట్లోకి రండి అనగానే ఏమండి? ఇంట్లోకి రండి అనగానే యేసుక్రీస్తు వారు ఆ ఇంటిలో ప్రవేశించారు కదా. ఇంట్లోకి వెళ్ళారు అంటే ఆమెను ఇంకో మాట, హలో ఇది వినండి. బేతని అనే గ్రామం వాళ్ళకి యేసు ప్రభువు రాకముందు ఊళ్ళో ఏం జరగండొచ్చు? ఎంక్వైరీ జరిగింది. ఏంటి ఎంక్వైరీ? నజరేయుడు అనేసి ఊరు రాబోతున్నాడు, ఆయన ఉండడానికి యోగ్యులైన వారు ఎవరైనా ఉన్నారా ఊళ్ళో అడుగుతుంటే ఊరందరూ చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మా అత్త అనే ఒక మహాతల్లి ఉంది, ఆయన ఎప్పుడు వస్తాడని ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. భర్త ఉన్నాడు కానీ ఊరు బట్టి ఎక్కడ ఉన్నాడు, యేసు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుందని ఊరందరూ ఇంకోసం ఏం చేశారు? ఎంక్వైరీలో చెప్పిన మాటలు యేసు ప్రభు వారు విని అనుకున్నాడట, ఈ ఊరు కానీ వెళితే ఖచ్చితంగా ఈ ఇంట్లోకి వెళ్ళాలని ఆయన అనుకున్నాడు. నిజంగా ఊళ్ళోకి రాగానే అందరికంటే ముందు వచ్చి అయ్యా నా ఇంట్లోకి రండి అని పిలిచింది ఎవరో? మార్తమ్మ పిలిచింది. పిలవగానే ఇంట్లోకి వెళ్ళాడంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు మార్తమ్మని ఎలాగించాడు? చెప్పాలి, ఎలాగించాడు? యోగ్యుడు ఎలాగించాడంటే అర్థం ఏంటంటే మార్తమ్మలో ఉన్న 4వ లక్షణం, యేసయ్య చేతే ఆమె యోగ్యురాలుగా ఎంచబడింది. ఎవరి చేత? సర్వాధికారి అయిన దేవుడి చేత యోగ్యురాలుగా ఎంచబడిన మహాతల్లి బైబిల్లో. వట్టినే కాదు, మనము ఎవరి చేత యోగ్యులుగా ఎంచబడాలి అంటే మనుషుల చేత కాదు. ఎవరి చేత? దేవుని చేత శభాష్ అనిపించుకోవాలి. బైబిల్లో మాట ఉంటుంది, వినండి. మనం దేవుని గురించి ఏమనుకుంటున్నావో కాదంట, దేవుడు మన గురించి ఏమనుకున్నాడో కావాలంట. అర్థమైందా? మనం దేవుని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం. దేవుడు ఎప్పుడైనా మన గురించి గొప్పగా చెప్పాడా అని ఆలోచిస్తే బైబిల్లో చాలా స్టోరీలు చెప్పచ్చు. దాన్ని గమనించండి. ఈమె మార్తమ్మ భర్తగా దూరంగా ఉండొచ్చు కానీ ఆయన కొరకు ఎంత డెడికేషన్ కలిగిందంటే, యేసయ్య పిలవగానే ఇంట్లోకి వెళ్ళారు అంటే ఆమెను యేసయ్య ఎలాగించారు చెప్పండి? యోగ్యురాలించారు. ఈమెలో 4వ లక్షణం. మనం కూడా ఎవరి చేత యోగ్యులు ఎంచబడాలి? మనుషుల చేత కాదు. బైబిల్ చెప్తుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే. ఎందుకని? మనుషులు నమ్మదగిన వారా కాదు. బంధువులైనా స్నేహితులైనా ఎప్పటి వరకు ఉంటారంటే మనకు అన్ని సౌకర్యాలు ఉంటే ఉంటారు. ఎంత బంధువైనా ఎంత స్నేహితుడైనా మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అసలు ఒక మాట చెప్పంటారు, ఇవన్నీ కాదు కానీ నిజమైన బంధువులు ఎవరో, నిజమైన స్నేహితులు ఎవరో కరోనా వచ్చి తేల్చి పడేసింది. కరోనాలో తేలిపోయిందమ్మా. వాడు ఎంత బంధువైనా ఎంత స్నేహితుడైనా పక్కకి వెళ్ళి నిలబడి 9 పండుగ చూద్దాం టైంలో ఉంటాడు పక్కన. అంటే మనుషులు ఎప్పటి వరకు ఉంటారు చెప్పండి? మనకు అన్ని బాగుంటే ఉంటారు, లేదంటే. అందుచేత నమ్మదగిన వాడు ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసయ్య. ఆయన చేత మనం ఏం పెంచుకోవాలి? యోగ్యులుగా ఎంచబడాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ మా అత్తమ్మ స్టోరీ అనుకున్నారు కదా, ఈ స్టోరీ అంతా మందే, సంఘానికి. ఎలా చెప్పండి? ఒక లైన్ చెప్తానండి. ఈమెలో లక్షణాలు, మొదటి లక్షణం ఏంటి చెప్పండి? విశ్వసించింది. ఎలా విశ్వసించింది? వినడం వలన. సంఘ విశ్వాసం మీద కట్టుకుంది తన జీవితాన్ని, అద్భుతాల మీద కాదు, విశ్వాసం మీద కట్టుకుంది. సంఘం దేని మీద కట్టబడాలి? విశ్వాసం మీద కట్టబడాలి. బండ మీద వేయబడిన పునాదిలాగా ఉండాలి సంఘం. సంఘం బండ మీద వేయబడిన పునాదిలాగా ఉండాలంటే దేని మీద కట్టబడాలి? విశ్వాసం మీద కట్టబడాలి. సంఘం విశ్వాసం మీద కట్టబడాలి. ఈమె జీవితం దేని మీద కట్టుకుంది? విశ్వాసం మీద కట్టుకుంది. ఈమె ఎవరి కోసం ఎదురు చూసింది? యేసయ్య కోసం ఎదురు చూసిన 2 పాయింట్లో. సంఘం ఎవరి కోసం ఎదురు చూడాలి? యేసయ్య కోసం ఎదురు చూడాలి. 3వది ఇంట్లో చేర్చుకుంది. ఇప్పుడు సంఘంలో ఎవరు ఉండాలి? తన ఇంటిలో యేసయ్యని చేర్చుకుంది. అట్ ద సేమ్ టైం సంఘంలో కూడా కేంద్ర బిందువుగా ఎవరు ఉండాలి?
యేసయ్య ఉండాలి. తర్వాత ఆమె ఎవరి చేత యోగ్యురాలు ఎంచబడింది? యేసయ్య చేత యోగ్యురాలు ఎంచబడింది. సంఘం ఎవరి చేత యోగ్యురాలు ఎంచబడాలి? యేసయ్య చేత యోగ్యురాలుగా. అంటే ఈమెలో ఉన్న లక్షణాలను ఎవరికి ఉండాలి? సంఘములో ఉన్న మనము కలిగి ఉండాలి. నీ విశ్వాసం దేని మీద? వినటం వల్ల, వాక్యాన్ని వినడం వల్ల మన విశ్వాసం ఏమైపోవాలి చెప్పండి? ఇంకా పెరిగిపోతుండాలి. నీ యొక్క ఆలోచన దేని మీద ఉండాలి? ఆయన రెండవ రాకడ మీద ఉండాలి. నీవు ఈ లోకంలో ఎంతమంది ఉన్నావు కూడా నీ కేంద్ర బిందువు ఎవరై ఉండాలి? సంఘములో యేసయ్య ఉండాలి. సంఘము మార్తమ్మ యొక్క జీవితంలో చూడండి, అంత మాత్రం కాదు కానీ సంఘం అనే ప్రియురాలు యేసయ్య చేత ఏం చేయబడాలి? యోగ్యురాలుగా ఎంచబడాలి. ఎన్ని పాయింట్లు అయ్యా? ఇంకొక పాయింట్ చెప్పేసి ముగించేస్తాను, మీ మొఖాలు చూడలేక. ఓకే, ఈ ఒక్క పాయింట్, 5th పాయింట్ చెప్పేసి కూడా వచ్చేస్తాను. ఇంకా 6-7 పాయింట్ల దగ్గర అయిపోతాం కానీ 5వ పాయింట్ చెప్తాం. విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు నా పాయింట్లు చెప్పండి. ఫస్ట్ పాయింట్, యేసుక్రీస్తు దేవుడని ఎలా నమ్మింది? విని నమ్మింది. రెండవది, నమ్మేసి వదిలిపెట్టిందా? ఆయన కొరకు ఎదురు చూసింది. మూడవది, ఆయన తన ఇంట్లోకి చేర్చుకుంది. నాలుగవది, యేసయ్య చేతే యోగ్యురాలు. 5, ఎందుకు యేసుక్రీస్తు వాళ్ళని ఇంట్లో పిలిచింది? పిలవడానికి గల కారణం చెప్పంటారా? ఆయన గురించి ఆమె ఒక మాట విందండి. ఏమిందంటే, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నాడు ఆయన? అద్భుతాలు చేయడం ఒక ఎత్తు అయితే, ఆమె విన్న మాట ఏంటంటే, ఆయన ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇంటి వారికి ఒక మాట చెప్తాడు. ఆ మాట చెప్పకుండా ఏ ఇంట్లోకి వెళ్ళాయన, ఏ ఇంటికి వెళ్ళామండి ఈ మాట చెప్పకుండా ఇంట్లో అడుగు పెట్టాడు ఆయన. ఆ ఇంట్లో ప్రవేశించాడు. ఏంటో తెలుసా మాట? చదవండి. ఇందాక చదివిన అదే వచనం కంటిన్యూగా చదవండి. ఇందాక చదివిన అదే వచనం కంటిన్యూగా చదవండి. ఏ ఇంట్లోకి? ఏ ఇంట్లోకి? యోగ్యులైన వారు ఎవరైనా ఉన్నారేమో ఎంక్వైరీ చేయమన్నాడు కదా. ఎవడో ఒకడు యోగ్యుడైన వాడు దొరుకుతాడు కదా. ఆ యోగ్యుడైన వారి ఇంటిలోకి ప్రవేశించుచు ఆ ఇంటి వారికి ఏం చెప్పాలి? శుభం అని చెప్పుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు వారు శిష్యులతో అంటున్నాడు, నాయనలారా మీరు ఏ ఊరు వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ యోగ్యుడైన వాడు ఎవడున్నాడో చూసుకోండి. ఆ యోగ్యుడైన వాడి ఇంట్లోకి మీరు ప్రవేశించుచు ఆ ఇంటి వారికి ఏం చెప్పాలి? శుభం అని చెప్పుడి. శుభం అనగా మంచి జరుగునుగాక. శుభం అనగా తమ్ముడు మంచి జరుగునుగాక. ఏమండి? ఆశీర్వదించబడుదురుగాక, దీవించబడుదురుగాక అని దీని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడిగి చెప్పండి. యేసుక్రీస్తు వారు ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఏం చెప్తాడు ఆయన? శుభం చెప్తాడు, మంచి జరుగునుగాక అని చెప్తాడు. ఇది విన్నదమ్మ మహాతల్లి. యేసయ్య ఏ ఇంట్లోకి వెళ్ళినా ఏం జరుగుతుంది? శుభం జరుగుతుంది. ఈమె ఎందుకు పిలవడానికి కనుక ఈ మెస్సయ్య అని నమ్మడం ఒక ఎత్తు అయితే, రెండోది ఎందుకు పిలిచిందంటే, ఆయన నా ఇంట్లోకి వస్తే నాకేం చెప్తాడు? నా ఇంటికి ఏం చెప్తాడు? ఎందుకు తెలుసు? నా ఇంట్లో ఏముంది? శాపం ఉంది. ఏంటి శాపం? భర్త ఉన్నాడు కానీ కుష్ఠ రోగంతో ఎక్కడ ఉన్నాడు? ఊరు బట్టి ఎక్కడ ఉన్నాడు. దట్స్ వై షీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ కమింగ్. ఎందుకు ఎదురు చూస్తున్నామంటే, ఆయన నా ఇంట్లో అడుగు పెడితే నాకేం చెప్తాడు? శుభం చెప్తాడు. నా ఇంటికి ఏం కలుగుతుంది? శుభం కలుగుతుంది, మంచి జరుగుతుందని ఆమె ఎదురు చూస్తుంది. కనుక గమనించండి, యేసయ్య మన ఇంట్లోకి వస్తే మన ఇంటికి ఏం కలుగుతుంది? శుభం కలుగుతుంది. అది నమ్మింది ఆమె. ఎందుకంటే ఏమన్నాడు? చివరి వరకు వింటే మీకు అర్థమవుతుంది. నిజంగానే ఇంట్లోకి వచ్చిన శాపాన్ని ఆమె ఆశీర్వాదంగా మార్చేసుకున్న ఒక అద్భుతమైన మహాతల్లి బైబిల్ ఎవరంటే, ఇలాంటి మహాతల్ని పట్టుకెళ్ళి ఎక్కడెట్టేసామమ్మా? వంటగదిలో పెట్టి తాళం వేసేసాం కదా. ఈసారి మాత్రం అంటే వంట అంటారా అని చూడండి. యేసుబాబు వచ్చిన ఎత్తి మీద మొట్టారు. మాత్రం అంటే వంట కాదు. ఇంత వివరంగా నేను మరియమ్మ అలాగని చెప్పి మరియమ్మని తక్కువ చేయదు సుమా. షీఈ్ ఆల్సో వెరీ బెస్ట్. ఆమె కోణంలో మాట్లాడితే అని గమనించండి. మార్తమ్మలో ఉన్నటువంటి 5వ లక్షణం చెప్పండి. ఏం చేసింది? ఆయన నా ఇంట్లో అడుగు పెడితే నాకు ఏం కలుగుతుంది? శుభం కలుగుతుంది. యేసయ్య ఏ ఇంట్లో అడుగు పెట్టినా శుభం కలుగుతుంది. ఇప్పుడు మనలో ఒక మాట, ఇది మనం క్లోజ్ చేద్దాం. అక్కడి నుంచి ఏంటంటే, అప్పుడు యేసయ్య శరీరధారిగా ఉన్నారు కాబట్టి గృహాల్లోకి వెళ్ళి శుభాలు చెప్పారు. విన్నారా? శరీరధారిగా ఉన్నారు కాబట్టి గృహాల్లోకి వెళ్ళి అందరూ శుభాలు చెప్పారు. మరి ఇప్పుడు యేసయ్య మన ఇంటికి రాగలరా? వచ్చి శుభం చెప్పగలరా? ఇప్పుడు లేడు కదా ఆయన. మరి ఎవరు వస్తారు? అబ్బా, మీరు చాలా తెలివైన పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా మన ఇంటికి రావడం ఏంటంటే, ఆల్రెడీ రక్షించబడిన మన పరిశుద్ధాత్మ పొందినవారు కదా. వినండి,
యేసు ప్రభు వారు రాలేరు కానీ యేసయ్యకి ఒక పేరుంది బైబిల్లో, ఏమనంటే ప్రధాన యాజకుడు. ఎవరు చెప్పండి ఆయన? ప్రధాన యాజకుడైన యేసయ్య మన కొరకు ఏం చేశారు? ఆయన ప్రాణం పెట్టి రక్తము చిందించి మనల్ని కొనుక్కున్నారు కదా. మనం ఎవరో గొర్రెలం. ఎవరు చెప్పండి? మనం గొర్రెలమైన మన కొరకు ఏం చేశారు? ఆయన ప్రాణం పెట్టి రక్తము చిందించినటువంటి ప్రధాన యాజకుడు. ఆయన ఏం చేశాడు? కొని మందిరంలో చేర్చి ఆయన వెళ్ళిపోతూ మరొక యాజకుడికి అప్పగించాడు. హలో, ఆయన ఏ యాజకుడు అంటే సంఘ కాపరి. అర్థమైందా? సంఘ కాపరి. పాస్టర్ అనగా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పాస్టర్? పాస్టర్ అనే వర్డ్ ఉంది కదా, దీన్ని తెలుగులో తర్జుమా చేసుకుంటే పాస్టర్ అనగా కాపరి. ఈ కాపరికి ఎవరు అప్పగించారు? ప్రధాన కాపరిని యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టి రక్తం చిందించి ఎవరికి అప్పగించారు? సంఘ కాపరికి అప్పగించారు. అప్పుడు యేసయ్య, ప్రధాన కాపరైన యేసయ్య మన మధ్యలో శారీరకంగా ఉన్నాడు కాబట్టి గ్రహంలోకి వెళ్ళి శుభం అని చెప్పాడు. ఇప్పుడు ఆయన రాలేడు కాబట్టి ఆయన స్థానంలో ఎవరున్నారు? మరొక కాపరి ఉన్నాడు. ఈ కాపరి ఏం చేయాలి? కాయాలి, మేపాలి. ఎవరిని? గొర్రెలను కాయాలి, గొర్రెలను మేపాలి. ఇప్పుడు ఈ కాపరి అయినటువంటి మన సంఘ కాపరి మన ఇంటికి రావడం, అప్పుడు యేసయ్య ఇంటికి రావడం శుభం జరిగింది కదా. ఇప్పుడు ఆయన రాలేడు కాబట్టి ఆయన స్థానంలో ఎవరు వస్తారు మన ఇంటికి? చెప్పండి. ఎందుకంటే బైబిల్లో ఏమీ నోటి మాటలు కాదు. బైబిల్లో పేతురు గారు కొర్నేలియస్ ఇంటికి వెళ్ళినప్పుడు, దైవజనుడా నువ్వు వచ్చుట మాకు మంచిది. ఆనాడు ఎదురు చూశారు. యేసయ్య నా ఇంటికి వస్తే నా ఇంటికి ఏం చెప్తాడు? శుభం కలుగుతుందో శుభం చెప్తాడని నమ్మారు. ఈ రోజు ఎవరు రావాలి మన ఇంటికి? యేసయ్య. సంఘ కాపరి మన ఇంటికి రావడం వల్ల మనకి దీవెన, ఆశీర్వాదం. అంతేనా? అలాగని చెప్పి ఎవరు పడితే వాడు కాదండి. హలో, కొంచెం ఏమన్నా స్వస్థావరం కలిగిన వారు, కొంచెం అద్భుతాలు చేసే వాళ్ళు ఎవరైనా కానీ ఇంటికి వస్తే ఇంకా చూడండి, అసలు సంఘ కాపురం పక్కన పెట్టి ఆయనకి వేసేస్తాం అందరం. నేను మాట చెప్తాను, ఎంత గొప్పోడైనా, ఎంత సుడుబూటు ఉన్నా, నీ కోసం ప్రార్థన చేసేవాడు, నీకు ప్రతి ఆదివారం ఆహారాన్ని, జీవాహారాన్ని వడ్డించే నీ కాపరి తర్వాత ఎవడైనా. ఇది గుర్తుపెట్టుకోండి. సంఘాల్లో జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఎవరైనా కొంచెం ఫేమస్ కలిగిన వాళ్ళు వస్తే చాలు, ఏమండి ఇంకా నేను చాలా విషయాలు మాట్లాడవచ్చు, ఇక విస్తరించి మాట్లాడగలను, కానీ ఉన్న సమయాన్ని బట్టి ఇప్పుడు వచ్చేస్తున్నాను. వినండి, నీకోసం నువ్వు బాగోలేదని వినండి. విశ్వాసాలకు ఎవరికైనా, గొర్రెలకు బాగోపోతే కాపరే బాధ్యత. అంతేనా? గొర్రెలకు బాగోపోతే ఎవరి బాధ్యత? కాపరి. మీకు బాగోలేదని హాస్పిటల్లో ఉన్నారనుకోండి, ఫోన్ చేసిన వెంటనే ఎవరికి ఫోన్ చేయాలి మీరు? మీకు బాగోపోతే ఫోన్ చేయగానే వచ్చేవారు ఎవరు? మీ కాపరి కదా. ఇంట్లో శుభకార్యం జరగాలంటే ఎవరు ఉండాలి? మీ కాపరి ఉండాలి. ఇంట్లో పెళ్లి జరగాలంటే ఎవరు ఉండాలి? ప్రధానం జరగాలంటే ఎవరు ఉండాలి? ఇవన్నీ కాకుండా చచ్చిపోతే సమాధి ఎవరు చేయాలి? ఎవరు? సంఘ కాపరి కదా. మా కాపరి అనలేరా? మా 5-6 మంది మీరు సంఘ కాపరి. ఏ సంఘానికో? మీ సంఘ కాపరేనా? మా సంఘ కాపరేనా? ఏం చేయాలని మీ సంఘ కాపరి ఉండాలి కదా. ఇప్పుడు మీ సంఘ కాపరికి ఎంత విలువ ఉందో ఇప్పుడు తేల్చేస్తాను నేను. ఎలాగంటే ఇప్పుడు సతీష్ కుమార్ గారు తెలుసా? హైదరాబాద్లో ఉంటాడు ఆయన. ఆయన ఎవరండి అన్నట్టు పెట్టాడు మొక్కలు, తెలుసు కదా. ఇప్పుడు వినండి, సతీష్ కుమార్ గారు ఇక్కడ 2 కుర్చీలు వేసానమ్మా. ఇలా వినండి, 2 కుర్చీ, ఇక్కడ కుర్చీ వేసాను, ఇక్కడ కుర్చీ వేసాను. ఈ కుర్చీలో మీ పాస్ గారు కూర్చున్నారు, మీ కాపరి గారు. ఈ కుర్చీలో సతీష్ కుమార్ గారు కూర్చోబెట్టారు. మీరు వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరొకరి చేత ప్రార్థన చేయించుకోండి అన్నాను అనుకోండి, ఈ మంది ఎక్కడికి వస్తుందో చెప్పాలి. హలో, మాట్లాడలేదండి. ఇలా ఎక్కడికి వస్తారు? సిగ్గులేదా మొక్కలకి చెప్పడానికి? అన్న తేలిపోయి మీ వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్తారు? సతీష్ కుమార్ గారికి వెళ్తారు కదా. మీ జీవిత కాలంలో నేను చెప్తున్నానండి, జీవిత కాలంలో కూటం పెట్టి ఒక్కసారి పిల్లలు ఇంటికి వస్తారని చూద్దాం. జీవిత కాలంలో అపాయింట్మెంట్ తీసుకొని చూద్దాం, కలుస్తారేమో. ఒక మాట చెప్పనా, సామాన్య ప్రజలకు అందుబాటులో లేనోడు సేవకుడు ఎలాగవుతాడో అవుతాడా? జాగ్రత్త సమా. టీవీల్లో చూసి దూరపు కొండలు నునుపన్నట్టుగా వెర్రికిపోయి చాలా మంది వెళ్తున్నారు. వినండి, నీకు బాగోలేదంటే పరిగెట్టుకొచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు నీ సేవకుడు. గనుక కాపరి నీ ఇంటికి రావడం నీకు శుభం. అర్థమైందా? మార్త మనం చూసి నేర్చుకోండి. మళ్ళీ నా పాఠం చెప్పండి, ముగించేస్తున్నా. మార్త అంటే అర్థమేంటి? ఇల్లాలు అనగా ఉన్నాడా? నేను 10 సంవత్సరాల తర్వాత వచ్చినా అడిగినా చెప్పాలి మీరు. అర్థమైందా? భర్త ఉన్నాడు, ఎవరు?
ఉన్నాడు కానీ ఎక్కడ ఉన్నాడు? ఇలాగుండగా ఈ ఇంటికి యేసు ప్రభు వారి పరిచయం ఎలా జరిగింది? ఎప్పుడన్నా ఊరిచాడా? ఎప్పుడన్నా చూసిందా? కానీ ఎలా నమ్మింది? వినడం వల్ల విశ్వసించింది. వినేసి వదిలిపెట్టిందా? ఆయన కొరకు ఎదురు చూసి వదిలిపెట్టిందా? వచ్చాడని తెలుసుకొని ఇంట్లోకి చేర్చుకుంది. ఇంట్లోకి చేర్చుకోవడమే కాకుండా యేసుక్రీస్తు వారి చేతే యోగ్యురాలుగా ఎంచబడింది. యోగ్యురాలుగా ఎంచబడమే కాకుండా ఆయన తనని ఇంట్లోకి ఎందుకు చేర్చుకుంది? ఆయన నా ఇంట్లో పెడితే ఏం కలుగుతుంది? శుభం కలుగుతుంది అని నమ్మింది. ఎన్ని పాయింట్లు చెప్పాలన్నాను? 10 పాయింట్స్ చెప్పాలి. ఎన్నయ్యా? 5 పాయింట్స్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మిగిలినటువంటి 5 పాయింట్స్ కూడా మనం నేర్చుకున్నాం. మీరు మా అత్తమ్మ గురించి పూర్తిగా వినాలంటే చచ్చినట్టు నన్ను పిలవాల్సిందే, వేరే మార్గం మీకు లేదు. ఓకే, హలో, మీరు పిలవండి పిలవకపోండి, నో ప్రాబ్లం. రాజు గారి మీద ప్రేమను బట్టి యాక్చువల్ నేను దుబాయ్లో ఉండాలి ఈ టైం. గుడ్ ఫ్రైడే ఈస్టర్కి దుబాయ్. మన లాస్ట్ టైం నేను క్రిస్మస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అప్పుడే నన్ను ప్రసంగాలు విని ఖచ్చితంగా మీరు గుడ్ ఫ్రైడే టైమ్స్లో మీరు ఇక్కడ ఉండాలన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి క్యాన్సిల్ అయింది. చేత నేను ముందే చెప్పాను, అయ్యా నేను ఉండట్లేదు, బయటకు వెళ్తానని. ఏదో మరి ఏం ప్రార్థన చేశాడో మహానుభావుడు ఆయన, యుద్ధమే రప్పించేసాడు దేవుడు. ఓకే, చేత దేవుని చిత్తమైతే మళ్ళీ ఒకవేళ పిలిస్తే కనుక నేను వస్తూ ఉంటాను. ఇలాగ అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటాం. కనుక మీ ఆత్మీయ జీవితాలకు బలపడే విధంగా ఏమండి ఈ వర్తమానాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కనుక దేవుని సందులో బలపరచబడదాం. యేసుక్రీస్తు వారు సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి ప్రత్యేకమైన రోజు రేపు. ఈ యొక్క పునరుత్థానం గురించి ఏమండి తర్వాత ఈమె ఊళ్ళోకి రాగానే వినండి, మా అత్తమ్మ యేసు ప్రభు వారు ఊళ్ళోకి రాగానే 4వ రోజు ఈమె ఆయన పట్టుకొని చేయి పట్టుకుని ఎక్కడ తీసుకెళ్ళిందంటే సమాధి దగ్గర తీసుకెళ్ళింది. అక్కడ పునరుద్ధానం స్టార్ట్ అవుతుంది. ఈ విషయాన్ని చెప్పడం టైం లేదు కాబట్టి నేను అప్లోడ్ చేస్తున్నాను. కనుక గమనించండి, ఈ మాటలు మన వెనుకడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ఎత్తబడిన మాటలను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు. మీ దాసులు రాజు గారిని మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఈ పరిచయం రాబోయే కాలంలో ఇంకా విస్తరింపజేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఈ పరిచయం కొనసాగడానికి సహాయం దయచేయమని, మహిమ ఘనత ప్రభావం మీరు పొందాలి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ.